ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన ఇండియన్ హిస్టరీ సిలబస్ని మొత్తం 3 పార్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. తెలుగులో చెప్పాలంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. మొన్నటి వరకు అంటే 2018 గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు మనకు ఓన్లీ మోడర్న్ హిస్టరీ మాత్రం ఉండేది సిలబస్లో, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రం ఉండేది. కాకపోతే కొత్త సిలబస్లో ఈ ఏన్షియంట్ మిడివల్ హిస్టరీస్ని కూడా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఫరెన్స్ ఏంటి ఏన్షియంట్ హిస్టరీకి, మిడివల్ హిస్టరీకి, మోడర్న్ హిస్టరీకి అంటే, ఈ ఏన్షియంట్ హిస్టరీలో మన కల్చర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియన్ రూలర్స్ పరిపాలించిన కాలాన్ని అంతటినీ కూడా మనం ఏన్షియంట్ హిస్టరీగా కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు నాగరికత దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత వచ్చిన వేదయుగం వేదిక్ ఏజ్, ఆ తర్వాత వచ్చిన బుద్ధిజం గురించి, జైనిజం గురించి, తర్వాత మన ఇండియాని పరిపాలించిన కింగ్స్ మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధనుడు, ఈ టాపిక్స్ అన్ని మనం ఏన్షియంట్ హిస్టరీలో కవర్ చేస్తాం. ఈ ఇండియన్ కింగ్స్ తర్వాత మన దేశాన్ని ముస్లిం రూలర్స్ పరిపాలించారు. ఆ ముస్లిం రూలర్స్ పరిపాలన కాలాన్ని అంతటిని కూడా మనం మిడివల్ హిస్టరీ లేదా మధ్యయుగంగా కన్సిడర్ చేయొచ్చు. ముస్లిం రూలర్స్ అంటే ఢిల్లీ సుల్తాన్లు, ముఘల్స్, వీళ్ళ పరిపాలనా కాలం అన్నమాట. సో వీళ్ళ పరిపాలనా కాలంలో ముఘల్స్తో ఫైట్ చేసి ఛత్రపతి శివాజీ మరాఠా ఎంపైర్ని ఎలా స్థాపించాడనే విషయం కూడా మనం ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ లేదా ఆధునిక భారతదేశ చరిత్ర, అంటే ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలనా కాలం అంతటిని కూడా మనం ఆధునిక భారతదేశ చరిత్రలో కన్సిడర్ చేయొచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే ఇనీషియల్ డేస్ నుంచి ఇండియన్ రూలర్స్ పరిపాలించిన కాలం అంతా కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర, ముస్లిం రూలర్స్ పరిపాలించిన కాలం అంతా మధ్యయుగ భారతదేశ చరిత్ర, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలం అంతా ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఈ మూడింట్లోనూ మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ లేదా ఆధునిక భారతదేశ చరిత్ర. సో ప్రజెంట్ మనకి గ్రూప్ 2 ఎగ్జామ్కి పెద్దగా టైం లేదు కాబట్టి మన ప్రిపరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే మనం మోడర్న్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేద్దాం, అంటే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి తర్వాత ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలనా కాలం అని చెప్పుకున్నాం కదా. జనరల్గా మనందరికీ ఉండే ఒపీనియన్ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు ఏదో 10 షిప్స్ వేసుకుని ఒకేసారి మన ఇండియా మీద పడి మన ఇండియన్ రాజులందరినీ కూడా ఓడించేసి యుద్ధంలో ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించేసి పరిపాలించేశారనుకుంటాము. కానీ ఇనీషియల్గా వాళ్ళు మన ఇండియా వచ్చింది బిజినెస్ పర్పస్కి. ఓకే, సో వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఇండియాలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా బాగా వాళ్ళు అబ్జర్వ్ చేసి మన రాజులతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టేసి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఫైనల్గా మొత్తం ఇండియానే రూల్ చేసే స్టేజ్కి వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలా మనల్ని పరిపాలించడానికి లేదంటే మన దగ్గర దోచుకోవడానికి బ్రిటిష్ వాళ్ళతో పాటు ఇంకా ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే వీళ్ళందరూ ఒకే ఖండానికి చెందిన వాళ్ళు. ఏ ఖండం అంటే అది ఐరోపా ఖండం. ఓకే, సో ఇక్కడ మనం మోడర్న్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఈ ఐరోపా ఖండానికి చెందిన వాళ్ళు మన ఇండియాకి స్టేజ్ బై స్టేజ్ ఎలా వచ్చారు అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేదా యూరోపియన్ల ఆగమనం. సో మన ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల ఆగమనం నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన సిలబస్లో వాడు ఏం చేశాడంటే ఈ యూరోపియన్ల ఆగమనాన్ని తీసుకెళ్ళి మిడివల్ హిస్టరీలోని లాస్ట్ పార్ట్ కింద పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ యూరోపియన్స్లో ఫస్ట్ మన ఇండియాలో అడుగుపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. వాళ్ళ తర్వాత వచ్చింది డచ్ వాళ్ళు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డానిష్ వాళ్ళు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు. ఈ 5గురిలోనూ మనల్ని ఎక్కువగా టార్చర్ పెట్టింది ఫస్ట్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, వీళ్ళ 5గురిలో తక్కువ టార్చర్ పెట్టింది ఎవరంటే డానిష్ వాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు మన దేశంలో ఎలా ఎంటర్ అయ్యారు, ఎందుకు ఎంటర్ అయ్యారు, వచ్చిన తర్వాత ఎలా పాతుకుపోయారు, తర్వాత వీళ్ళని మనం ఎన్ని కష్టాలు పడి బయటకు తోలేసాం అనే విషయాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఎంటర్ అయింది ఎవరు ఇండియాలో అంటే పోర్చుగీస్ వాళ్ళు. ఈ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాలో ఎందుకు ఎంటర్ అయ్యారంటే స్పైసెస్ కోసం ఎంటర్ అయ్యారు. తెలుగులో చెప్పాలంటే మసాలా దినుసుల కోసం ఎంటర్ అయ్యారు. మసాలా దినుసులు అంటే ఈ మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి అనమాట. ఎస్పెషల్లీ మిరియాలు. ఎందుకు ఈ మిరియాలకి ఇంత ఇంపార్టెన్స్ అంటే ఈ ఐరోపా అనేది శీతల ఖండం అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. సో ఇక్కడ ఉండే నివసించే పీపుల్ అంతా కూడా వాళ్ళ శరీరాలను వెచ్చబరుచుకోవడానికి వాళ్ళు తినే తాగే పదార్థాలన్నింటిలో కూడా స్పైసెస్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. సో ఈ స్పైసెస్ అన్నింటిలోనూ కూడా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఇది ఏంటంటే మిరియాలను యూజ్ చేస్తారు. వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిన్న చిన్న బాటిల్స్లో సాల్ట్, పెప్పర్ పెట్టుకుంటారు వాళ్ళు. సో ఇటీవల కాలంలో ఈ హ్యాబిట్ని మనం కూడా అలవాటు చేసుకున్నాం. మీరు స్టార్ హోటల్లోనూ రెస్టారెంట్లోనూ చూసినట్టయితే
టేబుల్ మీద ఈ పెప్పర్, సాల్ట్ చిన్న చిన్న బాటిల్స్లో వాళ్ళు మనకు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకంత నెసిటీ కాదు ఈ సాల్ట్ అండ్ పెప్పర్ అనేవి, కాకపోతే వాళ్ళకి మస్ట్ అనమాట. సో అసలు ఈ పెప్పర్ ఎందుకు యూజ్ చేస్తారని చెప్పుకున్నాం, బాడీలో హీట్ జనరేట్ చేయడానికి. ఇంకొక పర్పస్ ఏంటంటే వాళ్ళు మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు. సో ఈ మాంసాహారం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడానికి, టేస్టీగా ఉండడానికి కూడా వాళ్ళకి మసాలా అనేది కంపల్సరీ అనమాట. సో వాళ్ళకి కావాల్సిన ఈ స్పైసెస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఇండియాలోనే ఉత్పత్తి అయ్యేవి. ఓకే, సో మరి మన ఇండియాలో ఉత్పత్తి అయిన ఈ స్పైసెస్ అన్నీ వాళ్ళకి ఎలా చేరేవంటే త్రూ అరబ్బుల ద్వారా చేరేవి. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మధ్యయుగం అంతా కూడా మనకి ముస్లిం రూలర్స్ ఉండేవాళ్ళు. సో ముస్లిం రూలర్స్ కాబట్టి వీళ్ళతోటి అరబ్ వర్తకులకి సత్సంబంధాలు ఉండేవి. సో అరబ్ వర్తకులు ఏం చేసేవాళ్ళంటే మన ఇండియా వచ్చి ఈ స్పైసెస్ని కొనుక్కునేవాళ్ళు. ఇలా కొనుక్కునే స్పైసెస్ అన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళంటే కాన్స్టాంటినోపిల్ అనే ఒక ప్లేస్కి తీసుకెళ్లేవాళ్ళు. ఇదే కాన్స్టాంటినోపిల్కి ఇంగ్లీష్ వాళ్ళంటే యూరోపియన్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడి నుంచి స్పైసెస్ వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళడం జరిగేది అనమాట. సో ఇది ప్రాసెస్. మన ఇండియా నుంచి అరబ్లు ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీకి స్పైసెస్ కొనుక్కున్నారు అనుకోండి, దీన్ని 10 రూపీస్కి కాన్స్టాంటినోపిల్కి తీసుకెళ్ళి వీళ్ళు ఎవరికి అమ్మేవాళ్ళు, యూరోపియన్స్కి అమ్మేవాళ్ళు. యూరోపియన్స్ అంటే డైరెక్ట్ వినియోగదారులు కాదు, యూరోపియన్ వర్తకులకు అమ్మేవాళ్ళు. సో యూరోపియన్ వర్తకులు కాన్స్టాంటినోపిల్లో ఈ స్పైసెస్ని 10 రూపాయలు కొనుక్కున్నారు అనుకోండి, వీళ్ళు ఒక 50 రూపీస్ 60 రూపీస్ వేసుకొని వీళ్ళు తమ తమ కంట్రీస్లో వీటిని అమ్ముకునేవాళ్ళు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఈ స్పైసెస్ వ్యాపారము 8వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం దాకా జరిగింది. సో ఇనీషియల్గా మన భారత్తో వ్యాపారం చేసే అవకాశం ఎవరి చేతిలో ఉండేదంటే ముస్లిం వర్తకుల చేతిలో ఉండేది. ఎవరు వాళ్ళు? అరబ్స్, టర్కిష్ వాళ్ళు. ఓకే, సో అంతా ఇలా సవ్యంగా జరిగిపోతున్న టైంలో 14వ శతాబ్దంలో హిందువులకి ముస్లింలకి మన ఇండియాలో ఏ విధంగా గొడవలు జరుగుతాయో అదేవిధంగా ఫారిన్ కంట్రీస్లో క్రిస్టియన్స్కి ముస్లింకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్ని ఏమంటామంటే క్రూసేడ్స్ అంటాం. CRUSADES. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అని అర్థం. ఈ మత యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయంటే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి. క్రిస్టియన్స్ అంటే ఎవరు? ఇక్కడ యూరోపియన్ కంట్రీలో నివసించే ప్రజలు అంటే ఆంగ్లేయులు. మరి ముస్లిమ్స్ అంటే ఎవరు? ఈ అరబ్స్, టర్క్స్ లేదా అరబ్బులు, తురుష్కులు. కానీ ఇక్కడ యూరోపియన్ పీపుల్ అంతా కూడా అంటే ఇంగ్లీష్ పీపుల్ అంతా కూడా ఈ స్పైసెస్ కోసం ఎవరి మీద డిపెండ్ అవుతున్నారంటే ఈ ముస్లిం మర్చెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈ అరబ్బులు, తురుష్కులు వీళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. సో ఒక ఫైన్ డే వీళ్ళందరూ ఏం ఆలోచించారంటే ఈ యూరోపియన్ కంట్రీకి చెందిన ఈ మర్చెంట్స్ అందరూ కూడా మనం ఈ అరబ్ వర్తకుల మీద ఆధారపడే బదులు, ఎందుకంటే వాళ్ళకి మనకి పడట్లేదు, ఫైట్ చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళ మీద ఆధారపడే బదులు మనమే డైరెక్ట్గా ఇండియాతోటి ఈ వర్తకం అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు ఒక డెసిషన్కి వచ్చారనమాట. సో ఆ టైంలో వరల్డ్ మ్యాప్ ఎలా ఉండేదంటే కొంచెం అటు ఇటుగా ఎలా ఉండేది. ఓకే, సో ఇది ఆసియా ఖండం. గ్రీన్ కలర్లో ఉన్నదంతా ఆసియా ఖండం, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా ఐరోపా ఖండం, ఈ కిందంతా కూడా ఆఫ్రికా. ఓకే, సో ఇప్పుడు యూరోపియన్స్, ఐరోపా ఖండంలో ఉన్న యూరోపియన్స్ అంతా కూడా స్పైసెస్ ఎక్కడ కొనుక్కునే వాళ్ళు అంటే ఈ కాన్స్టాంటినోపిల్ దగ్గర కొనుక్కునే వాళ్ళు మర్చెంట్స్. ఓకే, సో ఈ కాన్స్టాంటినోపిల్కి మన ఇండియా నుంచి వెళ్ళామని చెప్పుకున్నాం కదా. సో యూరోపియన్స్ ఏం చేశారంటే ఇప్పుడు ఈ కాన్స్టాంటినోపిల్ దగ్గర ముస్లిమ్స్ దగ్గర కొనుక్కోవడం మానేసి డైరెక్ట్గా మన ఇండియా వచ్చి ఇక్కడే కొనుక్కోవడం మొదలెట్టారు. ఓకే, సో ఈ ఐరోపా ఖండం నుంచి మన ఇండియా రావడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఇదిగో ఈ కాన్స్టాంటినోపిల్. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో వన్స్ ఇలా యూరోపియన్స్ మన ఇండియా తోటి డైరెక్ట్గా బిజినెస్ డీల్స్ చేయడం వల్ల లాస్ ఎవరికి వస్తుందంటే ఈ అరబ్ వర్తకులకు వస్తుంది. సో ఈ అరబ్ వర్తకులు ఏం చేశారు, ఈ ప్రాబ్లం అంతా 2వ మహమ్మద్కి చెప్తారు. ఈ 2వ మహమ్మద్ ఎవరంటే అప్పుడు టర్కిష్ కింగ్. ఓకే, ఏం చెప్తారు 2వ మహమ్మద్ దగ్గరికి వెళ్ళి, ఇలా క్రూసేడ్ వార్స్ వల్ల ఈ ఆంగ్లేయులు అంటే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద కోపంతో డైరెక్ట్గా ఇండియాతోటి బిజినెస్ డీల్స్ పెట్టేసుకున్నారు. సో మధ్యలో మా అరబ్ వర్తకులకి నష్టం వస్తుంది, మా బిజినెస్ అంతా పాడైపోతుంది, దీనికి మీరు ఏమైనా చేయాలని చెప్పి ఈ 2వ మహమ్మద్ని అడుగుతారు. ఈ 2వ మహమ్మద్ ఏమంటాడంటే ఈ వర్తకులతోటి అసలు ఎలా వస్తున్నారా యూరోపియన్స్ ఇండియాకి ఎలా వస్తున్నారని అడుగుతారు. ఎలా వస్తున్నారంటే ఇంతకుముందు మేము కాన్స్టాంటినోపిల్ దగ్గర బిజినెస్ చేసేవాళ్ళం కదా, వాళ్ళతోటి ఆ కాన్స్టాంటినోపిల్ ద్వారానే మన ఇండియాకి వస్తున్నారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ 2వ మహమ్మద్ ఏం చేస్తాడంటే ఆ టైంలో కాన్స్టాంటినోపిల్ పాలకుడు ఎవడంటే 11వ కాన్స్టైన్. ఈ కాన్స్టంటైన్ 11ని ఈ 2వ మహమ్మద్ ఏం చేస్తాడంటే
ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ క్రూసేడ్ వార్స్ జరుగుతున్నాయని, మత యుద్ధాలు జరుగుతున్నాయని. ఈ రెండవ మహమ్మద్ ఏమో ముస్లిము, కాన్స్టంటైన్ ఏమో క్రిస్టియన్. ఓకే, సో ఈ మత యుద్ధంలో ఏం చేస్తాడంటే మహమ్మద్ ఈయన్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏ ఇయర్లో అంటే 1453లో. సో చంపేసి ఈయన పరిపాలించి కాన్స్టాంటినోపిల్ని ఆక్రమించేస్తాడు. ఆక్రమించేసి ఈ యూరోపియన్స్కి ఇండియా రావడానికి ఉన్న ఏకైక మార్గాన్ని క్లోజ్ చేసేస్తాడు. క్లోజ్ చేసేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడనమాట. ఏంటంటే ఇక్కడ నుంచి ఏ యూరోపియన్ అయినా సరే నా కాన్స్టాంటినోపిల్లో అడుగు పెడితే వాడికి కాళ్ళు ఎరుకొడతానని. సో అప్పుడు ఈ యూరోపియన్స్ అందరికీ కూడా మిరియాల సరఫరా ఆగిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇండియా వచ్చే ఏకైక రోడ్డు మార్గం మూసుకుపోయింది కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళ ముందు ఆప్షన్స్ ఏంటి అంటే రోడ్డు మార్గం మూసుకుపోయింది కాబట్టి ఏదో వాయు మార్గంలో అయినా రావాలి, లేదంటే జల మార్గంలో అయినా రావాలి. అప్పటికి ఇంకా రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ ఇన్వెంట్ చేయలేదు కాబట్టి వాయు మార్గం అనేది ఇంపాసిబుల్. సో ఇంకా మిగిలింది ఏంటంటే జల మార్గం. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇది ఐరోపా ఖండం, ఇదంతా కూడా ఆసియా ఖండం, కింద ఉందంటే ఆఫ్రికా ఖండం. సో ఇప్పుడు వీళ్ళు మన ఇండియా రావాలంటే ఏ రూట్లో రావాలి? ఇదంతా సముద్రం కదా, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఆఫ్రికా కింద నుంచి ఇలా రావాలి. సో ఎలా వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే దాని మీద బేసిక్ ఐడియా అయితే ఉంది వాళ్ళకి. కాకపోతే వాళ్ళు సముద్రయానం చేయడానికి చాలా భయపడిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే సముద్రంలోకి వెళ్తే సమాధిలోకి వెళ్ళడం అని చెప్పి వాళ్ళు మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. సో వీళ్ళెవరు కూడా సముద్రయానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదనమాట. మిరియాలు లేకపోతే మేము గడ్డి తినైనా బతికేస్తాం కానీ సముద్రయానం మాత్రం చేయమని చెప్పేవాళ్ళు. కానీ మిరియాలు లేకపోతే ముద్ద దిగని రాజు ఒకడు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే 4వ హెన్రీ. ఈ 4వ హెన్రీ ఏం చేశాడంటే, అరే మిరియాలు లేకపోతే మనకి తిండి సరిగ్గా తినడం కుదరదు, మనకి బాడీలో హీట్ జనరేట్ కాదు, సో దీనికోసమైనా సరే మనం సముద్రయానం చేయాలని చెప్పి చూశాడు. ఎవరు ఈయన మాట పట్టించుకోలేదన్నమాట. అయ్యో మేము సముద్రంలోకి వెళ్తే చచ్చిపోతాము, బతుకుంటే ఏదో గడ్డి తినైనా బతకొచ్చు, కానీ చచ్చిపోతే అసలు తినడానికి మేము ఉండం కదా అని చెప్పి వీళ్ళు గోలబెట్టడం మొదలెట్టారు. సో వీళ్ళకి ధైర్యం ఇవ్వడానికి 4వ హెన్రీ ఏం చేశాడంటే తనే స్వయంగా ఈ సముద్రయానం చేయడం మొదలెట్టాడు. సో ఈయన సముద్రయానం చేసి జిబ్రాల్టర్ జలసంధిని దాటేసి ఆఫ్రికాలో ఉన్న మొరాకో దేశం చేరుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి వీళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్ చూపించాడు అనమాట. ఇదిగో నేను మొరాకో దాకా వెళ్ళొచ్చాను కానీ నాకేం కాలేదు, సో మీరు ఇండియా వెళ్ళినా సరే మీకేం కాదని చెప్పి జనాల్లో ధైర్యం నింపడానికి అనమాట. అలానే ఇంట్రెస్టెడ్ పీపుల్కి శిక్షణ ఇవ్వడానికి ఈయన నావికా శిక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాడు. అలానే ప్రజెంట్ మనకి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉన్నాయో అదేవిధంగా ఈయన రకరకాల మ్యాప్స్ క్రియేట్ చేశాడు. ఈ సముద్రయానం ఎలా చేయాలి అంటే ఎంత దూరం వెళ్తే ఏ ప్రదేశం వస్తుందని చెప్పి మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాడు. సో సముద్రయానం గురించి ఇంత ఇంట్రెస్ట్ చూపించి ఇంత శ్రమ పడ్డాడు కాబట్టి ఈయనకొక బిరుదు తగిలించారు. ఏంటంటే ఆ బిరుదు హెన్రీ ద నావిగేటర్. నావిగేటర్ అంటే నావికుడు అని చెప్పొచ్చు. ఓకే, సో హిందీని ఏమని పిలుస్తారంటే హిందీ ద నావిగేటర్ అని పిలుస్తారు. ఈయన గొప్పతనం ఏంటంటే యూరోప్లో నౌకాయానాన్ని ప్రోత్సహించిన మొట్టమొదటి రాజు అని చెప్పొచ్చు. ఓకే, సో హిందీ ద నావిగేటర్ ఏం చేశాడు, ఈ యూరోపియన్స్లో సముద్రయానం మీద ఉన్న భయాన్ని పోగొట్టాడు. కానీ అప్పటికి ఎవరో డేర్ చేయలేడు, ఇండియా వచ్చేంత డేర్ చేయలేదు ఆవిడ. సో ఈయన తర్వాత వచ్చిన కింగ్ ఎవరంటే 2వ జాన్. ఈ 2వ జాన్ ఏం చేశాడంటే ఇలా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని రిక్వెస్ట్ చేయడం వల్ల పని అవ్వట్లేదని చెప్పి ఒకరిని పట్టుకొని వాడిని సముద్రంలోకి తోసాడు అనమాట, ఒక షిప్ ఒకటి ఇచ్చేసి. ఆ పర్సన్ పేరు ఏంటంటే బార్తిలోమియో డియాజ్. సో ఈ బార్తిలోమియో డియాజ్ని ఏం చేశాడు ఈ జాను, 2వ జాను, నువ్వు ఇండియాకి రూట్ కనుక్కుని రా అని చెప్పి సముద్రంలోకి తోస్తాడు. ఓకే, సో ఈ బార్తిలోమియో డియాజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ ఇలా వచ్చాడు. ఇలా వచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక చిన్న ముక్క ఇలా బయటకు వచ్చింది చూడండి. ఈ ముక్కను ఏమని పిలుస్తామంటే మనం కేప్ అని పిలుస్తాం. కేప్ అంటే మీనింగ్ ఏంటంటే సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూప్రాంతం లేదా భూమి భాగం అని చెప్పి కేప్ అనే దానికి మీనింగ్ అనమాట. ఓకే, అంటే ఇక్కడంతా ఇలా ఈ ఆఫ్రికా ఖండం ఉంటుంది, కొంచెం భూభాగం ఇలా సముద్రంలోకి చొచ్చుకు వచ్చేస్తుంది, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే కేప్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ బార్తిలోమియో డియాజ్ గారు ఈ కేప్ దగ్గరకు వచ్చేసరికి విపరీతమైన తుఫాన్లు వచ్చేసి వీడి షిప్ అల్లకల్లం అయిపోయి మొత్తం సముద్రంలో మునిగిపోయి స్టేజ్కి వచ్చింది. వీడు ఏదో రకంగా తప్పించుకొని మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ రాజును కలుస్తాడు, ఈ 2వ జాన్ని కలుస్తాడు. కలిస్తే 2వ జాన్ అడుగుతాడనమాట ఈ బార్తిలోమియో డియాజ్ని, ఏమనంటే ఇండియాకి మార్గం కనుక్కున్నావా అని.
సో అప్పుడు వీడు ఏం చెప్తాడంటే, ఇండియా వరకు నేను వెళ్ళలేదు, ఆఫ్రికా ఖండం యొక్క చివరికి వెళ్ళేసరికి, ఏం ప్రాంతం ఇది, ఆఫ్రికా యొక్క దక్షిణ ప్రాంతం. ఓకే, సో ఆఫ్రికా యొక్క దక్షిణ కొనకి వెళ్ళేసరికి అక్కడ ఒక అగ్రభాగం ఉంది. ఆ భాగానికి వెళ్ళేసరికి తుఫానులతోటి నా పడవ అల్లకల్లోలం అయిపోయింది, అందుకే నేను ఆ భాగానికి తుఫానుల అగ్రం అని చెప్పి పేరు పెట్టుకుని వెనక్కి పారిపోయి వచ్చానని చెప్తాడు. ఓకే, సో తుఫానుల అగ్రం ఎక్కడ ఉంటుందంటే ఆఫ్రికా కొన యొక్క దక్షిణ భాగంలో ఉంటుంది. సో అప్పుడు రెండవ జాన్ ఏమంటాడంటే, నువ్వు నెగిటివ్గా థింక్ చేస్తున్నావు. ఏం థింక్ చేస్తున్నావు నువ్వు? సగం దూరం వెళ్ళిపోయి అక్కడ తుఫానుల అగ్రం అని పేరు పెట్టి కనుక్కోవచ్చు. కాకపోతే మనం సగం దూరం వెళ్ళాం, ఇంకొక సగం వెళ్ళి ఉంటే మనం ఇండియా రీచ్ అయిపోయేవాళ్ళం. సో ఈ భాగం ఏదైతే ఉంది ఇది మనకి హోప్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దీన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్, కేప్ అని చెప్పాను కదా, సముద్రంలోకి చొచ్చుకొని వచ్చిన భూభాగం. ఈ భూభాగం ఏం చేస్తుంది, మనకి హోప్ని కల్పిస్తుంది, మంచి హోప్ని కల్పిస్తుంది. కాబట్టి నువ్వు తుఫాన్ల అగ్రం లేదా తుఫాన్లు ఆగాదు అని పేరు పెట్టావు, కానీ అది కరెక్ట్ కాదు, దీనికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడదామని చెప్పి ఈయన ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆఫ్రికా యొక్క దక్షిణ కొనను చుట్టుముట్టిన మొట్టమొదటి యూరోపియన్ ఎవరంటే ఈ బార్టలోమియో డియాస్. అదేవిధంగా తుఫాన్ల అగ్రాన్ని కనుక్కున్న మొట్టమొదటి యూరోపియన్ ఎవరంటే బార్టలోమియో డియాస్. దీనికి తుఫాన్ల అగ్రంగా నామకరణం చేసింది ఎవరంటే బార్టలోమియో డియాస్. మరి పాటికి కేప్ ఆఫ్ గుడ్ హోప్గా నామకరణం చేసింది ఎవరంటే రెండవ జాన్ లేదా జాన్ 2. ఈ బార్టలోమియో డియాస్ ఈ తుఫాన్ అగ్రాన్ని ఏ సంవత్సరంలో కనుక్కున్నాడంటే 1486, 1486. ఓకే, సో నెక్స్ట్ ఈ బార్టలోమియో డియాస్ని ఈ రెండవ జాన్ మళ్ళీ పంపించడానికి ఫోర్స్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే బార్టలోమియో డియాస్ ఈ తుఫాన్లకు భయపడి ఇంకెళ్ళనని చెప్పేస్తున్నాడు. సో ఈ టైంకి ఈ ప్రాసెస్ నడుస్తుండగానే రెండవ జాన్ చనిపోయి ఆయన కొడుకైన ఒకటో మాన్యుయల్ పట్టాభిషేకం జరుపుకుంటాడు. సో ఈ ఒకటో మాన్యుయల్ పట్టాభిషేకం జరుపుకున్న వెంటనే ఈ బార్టలోమియో డియాస్ వల్ల పని అవదని చెప్పి వీళ్ళ మేనోళ్ళనే పంపిస్తాడు. మేనోళ్ళ పేరు ఏంటంటే వాస్కో డి గామా. సో ఈ వాస్కో డి గామా ఎక్కడి నుంచి బయలుదేరతాడంటే ఇదిగో ఈ ప్లేస్ నుంచి బయలుదేరతాడు. ఈ ప్లేస్ పేరు ఏంటంటే లిస్బన్. ఓకే, లిస్బన్ అనేది వాస్కో డి గామా ఊరు అనమాట. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ లిస్బన్ నుంచి వాస్కో డి గామా మొత్తం 4 షిప్స్ వేసుకు బయలుదేరతాడు. 4 షిప్స్ దగ్గర దగ్గర 170 మంది స్టాఫ్ తోటి బయలుదేరతాడు. ఈ 4 షిప్లకి సెపరేట్ నేమ్స్ ఉన్నాయి. వీటిలో మనకి వాస్కో డి గామా ప్రయాణం చేసిన షిప్ నేమ్ ఇంపార్టెంట్ ఏంటంటే అది సావో గ్యాబ్రియల్. ఓకే, సో వాస్కో డి గామా ఓడ పేరు ఏంటంటే సావో గ్యాబ్రియల్. వాస్కో డి గామా ఎక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు ఇండియాని డిస్కవర్ చేయడానికి అంటే లిస్బన్ నుంచి స్టార్ట్ చేశాడు. సో ఈ సావో గ్యాబ్రియల్తో పాటు ఇంకొక 2 షిప్స్ నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ స్టాఫ్స్కి సంబంధించిన షిప్స్ అనమాట ఇవి. ఓకే, ఇంకో షిప్ పేరు ఏంటంటే సావో రఫేల్ ఒకటి, సావో మిగేల్ ఒకటి. ఓకే, సావో గ్యాబ్రియల్, సావో రఫేల్, సావో మిగేల్. మరి 4వ షిప్ ఏంటంటే అది ఓన్లీ సామాన్లు పెట్టుకోవడానికి యూజ్ చేసే షిప్, దానికి స్పెసిఫిక్ నేమ్ అంటే ఏం లేదు. సో సముద్ర మార్గం ద్వారా మనం భారత్ చేరుకోవడానికి వాస్కో డి గామా ఈ రోజున ప్రయాణం స్టార్ట్ చేస్తాడంటే 8th జూలై 1497. 8th జూలై 1497. ఓకే, సో ఎక్కడ స్టార్ట్ అయ్యాడని చెప్పుకున్నాం, ఈ లిస్బన్ దగ్గర స్టార్ట్ అయ్యాడు. యాజ్ యూజువల్గా ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ టైం ఇక్కడికి వచ్చేసరికి ఈయన కూడా తుఫాన్లో చిక్కుంటాడు. తుఫాన్లో చిక్కుకొని ఈయనకున్న 4 పడవలు 2 పడవలు అయిపోతాయి. అంటే మిగతా 2 షిప్స్ కొలాప్స్ అయిపోతాయి, మొత్తం సముద్రంలో మునిగిపోతాయి. 170 మంది స్టాఫ్తో బయలుదేరాడు అని చెప్పాను కదా, వీళ్ళలో 55 మంది మాత్రమే మిగులుతారు. సో 55 మంది ఏంటంటే గోలు పెట్టేస్తారన్నమాట వాస్కో డి గామా కాళ్ళు పడేసుకుని, మరి వెనక్కి పోదాం రారా బాబు, ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటితేనే మనకి ఏదో అరిష్టంలా ఉంది, ఇక్కడ ఇది రీచ్ అవగానే మొత్తం తుఫాన్లతోటి షిప్స్ అన్నీ అల్లకొల్లం అయిపోతున్నాయని చెప్పి వాస్కో డి గామా కూడా ఇంక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యే టైంకి ఎదురుగా ఒక చిన్న పడవ కనిపిస్తుంది వీడికి. ఆ పడవలో ఎవరు ఉంటారంటే ఒక ముస్లిం పర్సన్ ఉంటాడు, అతని పేరు ఏంటంటే అహ్మద్ ఇబన్ మజీద్. ఓకే, సో ఈ అహ్మద్ ఇబన్ మజీద్కి వచ్చిన లాంగ్వేజ్ ఏంటంటే అరబిక్ ఒకటి వచ్చు, నెక్స్ట్ గుజరాతీ భాష వచ్చు. వాస్కో డి గామాకేమో పోర్చుగీస్ లాంగ్వేజ్ ఒకటి వచ్చు. కాకపోతే ఈడేం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఈ మిరియాలను చూపించి నెక్స్ట్ సైగల ద్వారా రిక్వెస్ట్ చేస్తాడు ఈ అహ్మద్ బిన్ మజీద్ని. ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే, మేము ఇలా మిరియాల కోసం ఇండియా వెళ్దాం అనుకుంటున్నాము, మాకు ఇలా దారి తప్పాము, కొంచెం హెల్ప్ చేయని చెప్పి.
సో వీడు ఇనీషియల్గా ఒప్పుకోడు, కాకపోతే వాస్కోడి గామా బెదిరించడం వల్ల వీడు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో ఈ అహ్మద్ ఇబ్న్ మజీద్ ఏం చేస్తాడంటే వాస్కోడి గామా షిప్ని తీసుకెళ్ళి మన ఇండియాలోని కాలికట్ రీచ్ అయ్యేలా చేస్తాడు. ఓకే, సో వాస్కోడి గామా ఎవరి సాయంతో కేరళలోని కాలికట్ని రీచ్ అయ్యాడు అంటే ఈ అహ్మద్ ఇబ్న్ మజీద్. ఓకే, సో ఇతని సాయంతో వాస్కోడి గామా మన ఇండియాని ఏ డేట్న రీచ్ అవుతాడంటే 17th May 1498 రీచ్ అవుతాడు. ఇండియాలోని ఏ ప్రాంతాన్ని రీచ్ అవుతాడంటే కేరళలో ఏ ప్రాంతం అంటే కాలికట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి దరిద్రం పట్టిన రోజు కాబట్టి 17th May 1498 ఇంపార్టెంట్. దరిద్రం ఏ ప్రాంతంలో అడుగుపెట్టిందంటే కాలికట్లో అడుగుపెట్టింది కాబట్టి ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ వాస్కోడి గామా కాలికట్లో అడుగుపెట్టే టైంకి కాలికట్ పాలకుడు పేరు ఏంటంటే జామరిన్. యాక్చువల్లీ జామరిన్ అనేది ఒక వంశం లేదా హోదా పేరు అని చెప్పొచ్చు. అంటే ఈ కాలికట్లో ఎవరు పాలించినా సరే అతన్ని జామరిన్ అని అంటాం. మరి జామరిన్ అసలు పేరు ఏంటంటే రాజా మనవిక్రమన్. ఓకే, సో ఈ రాజా మనవిక్రమన్ని ఆ టైంలో కాలికట్ యొక్క జామరిన్గా ఉన్నాడు. ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది, ఆ బిరుదు ఏంటంటే సముద్రి. ఓకే, సో 17 May 1498లో వాస్కోడి గామా కాలికట్లో అడుగుపెట్టే టైంకి కాలికట్టు లేదా కేరళ పాలకుడు ఎవరైనా అడిగితే ఆప్షన్స్లో జామరిన్ అయినా ఉండొచ్చు, సముద్రి అయినా ఉండొచ్చు, లేదంటే రాజా మనవిక్రమన్ అయినా ఉండొచ్చు. ఓకే, సో ఈ మూడిట్లో ఏది ఉన్నా సరే అదే ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇతను ఈ కాలికట్లో అడుగుపెట్టే టైంకి విజయనగర రాజు ఎవరని చెప్పి చాలాసార్లు అడిగాడు. విజయనగరాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు. ఆ టైంలో ఢిల్లీ సుల్తాన్ ఎవడని అడగొచ్చు. ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే సికందర్ షా లోడి. సో వాస్కోడి గామా ఈ జామరిన్ యొక్క ఆస్థానంలో చేరుకొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు, ఎందుకంటే తుఫానుల వల్ల బాగా అలసిపోయాడు కాబట్టి. కానీ ఆ టైంలో సెల్ ఫోన్స్ ఇలాంటివి లేవు కాబట్టి ఈ వాస్కోడి గామాని పంపించిన 1వ మాన్యువల్ లిస్బన్ దగ్గర టెన్షన్ పడిపోతున్నాడు. నా మాన్యువల్నే పంపించాను, వాడు అసలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటాడా లేదంటే ఆ తుఫాన్లో పడి చచ్చిపోయాడా అని చెప్పి టెన్షన్ పడిపోతున్నాడు. సో అసలు వాస్కోడి గామా చచ్చాడా బతికాడా అసలు రీచ్ అయ్యాడా లేదో కనుక్కోవడానికి ఈ 1వ మాన్యువల్ ఏం చేస్తాడంటే ఇంకొక పర్సన్ పంపిస్తాడు. ఆ పర్సన్ పేరు ఏంటంటే పెడ్రో అల్వారెస్ కాబ్రల్. సింపుల్గా కాబ్రల్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కాబ్రల్ ఏం చేస్తాడంటే ఈ వాస్కోడి గామాని ఎత్తుక్కుంటూ మన ఇండియా రాబోయి దారి తప్పిపోయి వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఆ ప్లేస్కి అతడు ఏం పేరు పెడతాడంటే బ్రెజిల్ అని పేరు పెడతాడు. ఓకే, సో బ్రెజిల్ కనుక్కున్న పోర్చుగీస్ నావికుడి పేరు ఏంటంటే పెడ్రో అల్వారెస్ కాబ్రల్. సింపుల్గా కాబ్రల్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఖుషి సినిమాలో ఎస్జే సూర్య క్యారెక్టర్ లాగా ఈ కాబ్రల్కి మన స్టోరీకి సంబంధం లేదు, కాకపోతే మన స్టోరీ మలుపు తిరగడానికి మెయిన్ క్యారెక్టర్ అవడానికి కాబ్రల్ అవుతాడు. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇక్కడ మన వాస్కోడి గామా రెస్ట్ తీసుకుంటున్నాడు కదా కాలికట్లో. ఈ రెస్ట్ తీసుకునే వాస్కోడి గామాని ఈ జామరిన్ అడుగుతాడు అనమాట. ఏమనంటే ఏంటి బాబు ఎందుకు వచ్చావు, అసలు ఈ తుఫాన్ నగరం దాటుకుని అసలు ఎందుకు వచ్చావు మా దేశం అంటే ఈ వాస్కోడి గామా చెప్తాడు, ఇలా మాకు మిరియాలు కావాలి అంటే ఎన్ని మిరియాలు కావాలని అడుగుతాడు ఈ జామరిన్. వాస్కోడి గామా తన షిప్ చూపిస్తాడు. సో జామరిన్ ఏం చేస్తాడంటే ఆ షిప్ నిండా స్పైసెస్, వాస్కోడి గామా అడిగిన స్పైసెస్ అన్నీ ఆ షిప్ నిండా నింపి వాస్కోడి గామాని జాగ్రత్తగా మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి పంపిస్తాడు. సో ఈ వాస్కోడి గామా ఎక్కడి నుంచి బయలుదేరాడని చెప్పుకున్నాం, లిస్బన్ నుంచి బయలుదేరాడు కదా. మళ్ళీ లిస్బన్ వెళ్ళిపోయి అక్కడ ఈ తెచ్చిన స్పైసెస్ అన్నిటిని కూడా అమ్ముకుంటాడు. అమ్ముకుంటే వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 60 రెట్లు లాభం వస్తుంది. సో విపరీతమైన డబ్బులు సంపాదించేస్తాడు వాస్కోడి గామా. సో ఆ డబ్బుతో జల్సా చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ వాస్కోడి గామా ఇలా ఎంజాయ్ చేస్తున్న టైంలోనే 1500వ సంవత్సరంలో ఈ కాబ్రల్ ఉన్నాడు కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఈ కాబ్రల్ ఏం చేస్తాడంటే రాజుతో కలిసి ఈస్టాడో ఇండియా అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. ఈస్టాడో డా ఇండియా అంటే ఇది పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పొచ్చు. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసి ఇండియా వస్తాడు. వచ్చి కాలికట్లో స్థావరం ఏర్పాటు చేసుకొని మన ఇండియన్స్ తోటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాస్కోడి గామాకి ఎంత లాభం వచ్చిందో చూశాడు కాబట్టి. కానీ మన వాళ్ళు వాస్కోడి గామాకి అయితే వాడు తుఫాన్ల వల్ల బాగా దెబ్బతిని బిక్క చచ్చిపోయి వచ్చాడు కాబట్టి వాడికి హెల్ప్ చేశారు. ఈ కాబ్రల్కి హెల్ప్ చేయరనమాట. ఎందుకంటే ఆ టైంలో మన ఇండియన్ రైతులందరూ కూడా ఎవరితో వర్తకం చేస్తున్నారని చెప్పాను,
అరేబియన్ మర్చెంట్స్ తోటి చేస్తున్నారు కదా. సో రెగ్యులర్గా కొన్ని అరేబియన్ మర్చెంట్స్ వదిలేసి ఎవడో ఫారెన్ నుంచి వచ్చిన కాబరాలతోటి బిజినెస్ డీల్ చేయడానికి ఎవడు అంత సాహసించలేదన్నమాట. ఎందుకంటే ఇది ఎలాంటి వాడు ఎవడికి తెలియదు కాబట్టి. సో అప్పుడు కాబరాలు ఏమనుకున్నాడంటే ఈ అరేబియన్ మర్చెంట్స్ వల్లే నాతో ఎవడు వ్యాపారం చేయట్లేదు అని ఆలోచించి వీడు ఏం చేశాడంటే ఈ కాబరాలు అనేవాడు ఈ అరబ్ మర్చెంట్స్ మీద దాడి చేసి అరబ్స్ అందరినీ కూడా తరిమేస్తాడు కాలికట్ నుంచి. తరిమేసి ఈ అరబ్స్ అందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటారంటే ఈ జామరిన్ దగ్గరికి వెళ్ళి మొత్తుకుంటారు. ఓకే, సో ఇంతకు ముందే చెప్పాను కదా, ఈ జామరిన్ అసలు పేరు ఏంటి, రాజా మనవిక్రమన్. జామరిన్ అనేది వాళ్ళ వంశం పేరు. సో మొత్తం ఈ కాలికట్ పాలకుల్లో మొత్తం 114 మంది జామనీర్స్ ఉంటారు. ఈ 114 మంది జామరిన్స్లో మన రాజా మనవిక్రమన్ అనేవాడు 84వ జామరిన్ అనమాట. ఓకే, సో ఈ రాజా మనవిక్రమన్ ఏం చేస్తాడంటే ఈ కాబరాలను పిలిచి వార్నింగ్ ఇస్తాడు. కానీ కాబరాలు మాట వెనకపోయేసరికి వీడితో గొడవ పడతాడు ఈ జామరిన్. ఈ గొడవలో ఈ కాబరల్ అసిస్టెంట్స్ అయిన కొంతమంది పోర్చుగీస్ వాళ్ళు చచ్చిపోతారు. కాబరల్ గాడు తప్పించుకొని మళ్ళీ లిస్బన్ పారిపోతాడు. లిస్బన్ పారిపోయి ఎవరిని కలుస్తాడంటే లిస్బన్లో రెస్ట్ తీసుకుంటున్న వాస్కో డి గామాను కలుస్తాడు. వాస్కో డి గామా గుర్తున్నాడు కదా, భారత్కు సముద్ర మార్గం ద్వారా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఓకే, సో ఈ కాబరల్ వాస్కో డి గామా దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఆ జామరిన్ ఏదో మంచోడని చెప్పావు కదా, కాకపోతే వాడు మన ఓన్లీ చంపేశాడు, నన్ను బాగా చావగొట్టి బయటకు దోస్తాడని చెప్పి. సో వాస్కో డి గామాకు కోపం వస్తుంది. వాస్కో డి గామాకు కోపం వచ్చి 1702లో మళ్ళీ వాస్కో డి గామా ఏం చేస్తాడంటే ఈ కాలికట్కి వస్తాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాస్కో డి గామా ఫస్ట్ వచ్చింది 1498లో. తర్వాత వీడు వెనక్కి వెళ్ళిన తర్వాత కాబరల్ వచ్చింది 1500లో. తర్వాత ఈ కాబరల్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాస్కో డి గామా మళ్ళీ వచ్చింది 1502లో. అంటే ఇక్కడ మనకి 2 years గ్యాప్ వస్తుంది చూడండి. అంటే అక్కడి నుంచి రావడానికి 1 year పడుతుంది, మళ్ళీ వెళ్ళడానికి 1 year పడుతుంది. సో అందుకని 2 years గ్యాప్ అనమాట. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఇయర్స్ ఈజీ గుర్తుంటాయి. ఓకే, సో 1502లో వాస్కో డి గామా ఏం చేశాడంటే ఫస్ట్ అటెంప్ట్లో 4 ships 170 మంది స్టాఫ్తో వచ్చాడు. ఈసారి ఏం చేస్తాడంటే 15 ships 800 మంది సైన్యంతో వస్తాడు. వచ్చి జామరిన్ తోటి యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఈ జామరిన్ని చంపేస్తాడు. ఓకే, సో ఈ జామరిన్ ఓడించేసి ఇతనితో పాటు ఇంకా అరబ్ వర్తకులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా తరిమేస్తాడు. తరిమేసి మొత్తం ఈ కొచ్చిన్ని కాలికట్ని ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేసుకొని ఈ కాలికట్ స్థావరం దగ్గర రైతులు ఉంటారు కదా, వాళ్ళని ఇంకా బానిసలా చూస్తాడనమాట. సో ఇనీషియల్గా అయితే ఈ కాబరల్ గాడు అట్లీస్ట్ నేను మనీ ఇస్తాను, నాకు సరుకు అమ్మండి అని వాళ్ళతో బిజినెస్ డీల్ ఏర్పరచుకోవడానికి ట్రై చేశాడు. ఈ వాస్కో డి గామా ఏమంటాడంటే నీ దగ్గర ఉన్న సరుకు అంతా నాకే ఇవ్వాలి, కానీ నీకు పైసా ఇవ్వను, ఇవ్వకపోతే చంపేస్తానని చెప్పి బెదిరిస్తాడు. సో ఆ రకంగా బానిసలను చేసుకుంటాడు మన భారతీయ రైతులందరినీ, ఎవరు, వాస్కో డి గామా. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, భారత్లో పోర్చుగీస్ వారి మొట్టమొదటి స్థావరం ఏదంటే కాలికట్. తర్వాత రెండవ వర్తక కేంద్రం లేదా రెండవ స్థావరం ఏంటంటే కొచ్చిన్. ఈ కొచ్చిన్ని 1503లో ప్రధాన వర్తక కేంద్రంగా మార్చేస్తారు. ఓకే, సో పోర్చుగీస్ వాళ్ళ ప్రధాన వర్తక కేంద్రం ఏంటంటే కొచ్చిన్. ఏ సంవత్సరంలో? 1503లో. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1500 తర్వాత ఈ 0 నీటి జరిపి 3 నీటి జరిపండి 1530. 1530లో ఈ పోర్చుగీస్ వాళ్ళు ప్రధాన వర్తక కేంద్రంగా గోవాని ఎంచుకుంటారు. ఓకే, సో పోర్చుగీస్ వాళ్ళు ప్రధాన వర్తక కేంద్రంగా కొచ్చిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1503. ప్రధాన వర్తక కేంద్రంగా గోవాని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1530. ఓకే, సో 1503లో కొచ్చిన్లో స్థావరం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాస్కో డి గామా ఇక్కడే సెటిల్ అయిపోయాడు. ఓకే, సో ఇక్కడే సెటిల్ అయిపోయి చచ్చే వరకు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడు చచ్చిపోయాడు అంటే 1524లో. ఓకే, 1724 డిసెంబర్ 24న. ఓకే, సో మంత్లోనే 24 ఉంటుంది, ఇయర్లోనే 24 ఉంటుంది. డిసెంబర్ 24 అంటే క్రిస్మస్కి 1 day ముందు చచ్చిపోయాడని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఎక్కడ చచ్చిపోయాడు? కొచ్చిన్లో చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అంటే మలేరియా వచ్చి చచ్చిపోయాడు. సో ఈయన చనిపోయిన తర్వాత ఈయన్ని కొచ్చిన్లోనే సమాధి చేయడం జరిగింది. అక్కడ ఒక చర్చి ప్రాంగణంలో సమాధి చేస్తారు. ఆ చర్చి పేరు ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ ఆంటోనీస్ చర్చ్. ఓకే, సో ఇనీషియల్గా ఇండియాలోనే సమాధి చేశారు. తర్వాత ఏమైందంటే 1539 అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత
ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ సమాధిని తవ్వి ఈయన ఎక్కడ పుట్టాడని చెప్పుకున్నాం, ఐ మీన్ ఈ నేటివ్ ప్లేస్ ఎక్కడని చెప్పుకున్నాం, లిస్బన్ అని చెప్పుకున్నాం కదా. పోర్చుగల్లోని లిస్బన్. ఓకే, సో ఈయన సమాధిని 1539లో పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారంటే లిస్బన్కి తరలించేశారు. సో ప్రస్తుతం వాస్కో డి గామా సమాధి ఎక్కడుందని అడగవచ్చు. కన్ఫ్యూజ్ అయ్యి కొచ్చిన్ అని చెప్పి ఆన్సర్ పెట్టేయకుండా లిస్బన్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 1503 అని చెప్పుకున్నాం కదా. ఈ 1503 నుంచి దాదాపు 100 years పాటు, అంటే ఒక శతాబ్దం పాటు ఈ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియన్ ట్రేడ్ని రూల్ చేయడం జరిగింది. అంటే భారతీయ వర్తకాన్ని శాసించడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యే వరకు. సో ఈ పోర్చుగీస్ వాళ్ళు భారత్లో కొన్ని వర్తక స్థావరాలను ఆక్రమించారని చెప్పుకున్నాం కదా. సో ఇలా ఆక్రమించిన వర్తక స్థావరాలను పరిపాలించడం కోసం వీళ్ళు కొందరు అధికారులని నియమించారు. ఆ అధికారులను ఏమని పిలుస్తామంటే గవర్నర్స్ అంటాం. ఇలా మొత్తం మనకి దాదాపు 128 మంది గవర్నర్స్ ఉన్నారు. అందరి నేమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు ఒక 3-4 ఉంటారు. వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో మొట్టమొదటి పోర్చుగీసి గవర్నర్ ఎవరయ్యా అంటే ఫ్రాన్సిస్కో డి అల్మీడా. ఓకే, సింపుల్గా డి అల్మీడా అని గుర్తుపెట్టుకోండి. ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు గవర్నర్గా ఉన్నాడంటే 1505 నుంచి 1509 దాకా గవర్నర్గా ఉన్నాడు. ఈయన గొప్పతనం ఏంటి, ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి పోర్చుగీస్ గవర్నర్ ఈయన ఫ్రాన్సిస్కో డి అల్మీడా. ఈయన అవలంబించిన విధానం ఏందన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ విధానాన్ని అవలంబించాడంటే ఈయన నీటి విధానాన్ని అవలంబించాడు. ఇంగ్లీష్లో అయితే బ్లూ వాటర్ పాలసీ అంట. అసలు ఏంటి బ్లూ వాటర్ పాలసీ అంటే ఇది భారత సముద్రం మీద ఆధిపత్యం కోసం ఈ డి అల్మీడా అవలంబించిన విధానం అన్నమాట. అసలు భారత సముద్ర తీరం మీద ఆధిపత్యం సాధించి ఈయన ఏం చేద్దాం అనుకున్నాడు అంటే యాక్చువల్గా ఈ పోర్చుగీసుల ల్యాండ్, పోర్చుగల్ అనేది చాలా చిన్న ప్రదేశం అనమాట, చిన్న దేశం. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ఒక జిల్లా అంత సైజు ఉంటుంది ఇది. సో ఆబ్వియస్లీ అంత చిన్న దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన ఇండియా అంత పెద్ద కంట్రీని డిఫీట్ చేసి రూల్ చేయడం అనేది జరిగే పని కాదు. సో ఈ డి అల్మీడా గడ ఏం చేశాడంటే మన ఇండియాకి 3 వైపులా ఉన్న సముద్రం ఉంది కదా. సో విదేశీ యాత్రికుడు ఎవడైనా సరే మన ఇండియాలో ఎంటర్ అవ్వాలంటే ఈ సముద్ర మార్గం ద్వారానే ఎంటర్ అవ్వాలి. సో ఇతను ఏమనుకున్నాడంటే ఈ సముద్ర తీరం మొత్తాన్ని మనం కంక్వైర్ చేసేస్తే, అంటే సముద్ర తీరం మొత్తాన్ని మనం గ్రిప్లోకి తెచ్చేసుకుంటే ఇంకా బయట వ్యక్తి ఎవడో కూడా ఇండియాలో ఎంటర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇండియాను మొత్తం మనమే రూల్ చేసేయచ్చు అని చెప్పి ఇతను భావించాడు అనమాట. ఓకే, సో ఇలా భావించి సముద్ర తీరం మీద ఆధిపత్యం కోసం ఈయన చేపట్టిన విధానాన్ని ఏమంటామంటే నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ అంటాం. కానీ ఈ విధానం అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో నెక్స్ట్ ఈ డి అల్మీడా ఇంకేం చేశాడంటే ముస్లిం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యుద్ధాలు ప్రకటించేవాడు. ముస్లిం ప్రాంతాలు అంటే టర్కీ కానీ, ఈజిప్ట్ కానీ, అరబ్ కానీ, గుజరాత్ కానీ, సో ఇలాంటి ప్రాంతాల మీద యుద్ధాలు ప్రకటించేవాడు. ఈయన 1508లో చాల్ యుద్ధం గెలిచాడు. 1509లోనేమో డయ్యూ యుద్ధం గెలిచాడు. 1509లోనే ఈజిప్ట్ నేవీ వార్ అని చెప్పి ఒక యుద్ధం జరిగింది, ఈజిప్ట్ నౌకా యుద్ధం అని చెప్పి. ఈ యుద్ధంలో ఈజిప్ట్ వాళ్ళు ఈయన్ని షిప్లో ముంచేసి చంపేశారు. ఓకే, సో అల్మీడాని కొడుకుని ఇద్దరిని కూడా ఒక షిప్కి కట్టేసి సముద్రంలో ముంచేస్తారు ఈజిప్షియన్స్. ఏ సంవత్సరంలో అంటే 1509లో. సో అక్కడితోటి ఈ అల్మీడా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అల్మీడాకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈయన కన్నన్నూర్ ఫోర్ట్ని నిర్మించడం జరిగింది. కన్నన్నూర్ కోటని నిర్మించాడు. ఎక్కడ ఉంటుందంటే ఈ కన్నన్నూర్ కోట అనేది కేరళలో ఉంటుంది. ఓకే, సో ఫ్రాన్సిస్కో డి అల్మీడా తర్వాత వచ్చిన పోర్చుగీస్ గవర్నర్ పేరు ఏంటంటే అఫాన్సో డి అల్బుకర్క్. ఈయన 1509 నుంచి 1515 దాకా గవర్నర్గా ఉన్నాడు, పోర్చుగీస్ గవర్నర్గా ఉన్నాడు. ఈయన్ని గవర్నర్ అందరిలోకి గొప్పవాడు అంటాం. ఇక్కడ గొప్పవాడు అంటే మంచివాడు అని కాదు అర్థం, తన డ్యూటీని తను ఎఫిషియెంట్గా చేశాడని అన్నమాట మీనింగ్. ఓకే, సో ఈయన వచ్చి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఈ అల్మీడా ప్రవేశపెట్టిన నీటి విధానాన్ని రద్దు చేసి పడేశాడు. అదొక పిచ్చి నిర్ణయం అని చెప్పి రద్దు చేసి పడేశాడు. ఈ అల్బుకర్క్కి ఒక బిరుదు ఉంది. ఏంటంటే ఆ బిరుదు డ్యూక్ ఆఫ్ గోవా అంటామంటే గోవాకి ప్రభు అని చెప్పి ఈ అఫోన్సో డి అల్బుకర్క్కి బిరుదు ఉంది. ఈయన్ని పోర్చుగల్ రాజ్య స్థాపకుడు అని కూడా అంటాం.
పోర్చుగల్ రాజస్థాపకుడు అని ఎందుకంటామంటే డి అల్మిడా ఉన్నాడు అనుకోండి, అతడు నీలి నీటి విధానం అంటే భారతదేశ తీర ప్రాంతం మీద మాత్రమే ఫోకస్ చేశాడు. మన భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. వేరేజ్ ఈ అల్బుకర్క్ ఏం చేశాడంటే ఈ నీలి నీటి విధానాన్ని రద్దు చేశాడంటే తీర ప్రాంతంతో ఇంక పట్టించుకోవడం మానేశాడు. కాకపోతే దేని మీద దృష్టి పెట్టాడంటే భారతదేశంలోని అంతర్గత వ్యవహారాల మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టి భారత్లో వివిధ ప్రాంతాలని ఎలా ఆక్రమించుకోవాలన్న దాని మీద ఈయన ఫోకస్ పెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏం చేసేవాడంటే ఎవరైనా రాజు అనుకూలంగా ఉంటే అతనితో ఒప్పందాలు కుదుర్చుకునేవాడు. ఛాన్స్ దొరికినప్పుడు ఆ రాజుని డిఫీట్ చేసేసేవాడు. దీంతోపాటు భారతీయ మహిళల్ని వివాహం ఆడమని పోర్చుగీస్ పీపుల్ని ప్రోత్సహించడం కూడా చేసేవాడు. ఇదంతా ఎందుకంటే పోర్చుగల్ పాపులేషన్ పెంచడానికి, పోర్చుగల్ రాజ్యాన్ని మన ఇండియాలో స్థాపించడానికి. అందుకే వీడిని ఏమని పిలుస్తామంటే పోర్చుగల్ రాజస్థాపకుడు అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ దురాక్రమణ విధానంలో అనుకూల రాజులతో ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పుకున్నాం కదా. సో అలా చేసుకున్న ఒప్పందాల్లో ముఖ్యమైన ఒప్పందం ఏంటంటే గోవా ఒప్పందం. దీన్ని 1509, 1510లో చేసుకున్నాడు. ఏ రాజుతో చేసుకున్నాడు ఈ గోవా ఒప్పందం అల్బుకర్క్ అని అడుగుతాడు. ఏ రాజు అంటే శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర పాలకుడైన శ్రీకృష్ణదేవరాయలతోటి అల్బుకర్క్ చేసుకున్న ఒప్పందం ఏంటంటే గోవా ఒప్పందం. యాక్చువల్లీ గోవా ఒప్పందం చేసుకోవడానికి అల్బుకర్క్ డైరెక్ట్గా రాలేదు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి. ఎందుకంటే వీడికి వచ్చిన భాష ఏంటి, పోర్చుగీస్ లాంగ్వేజ్ ఒకటి వచ్చు, మన ఇండియన్ లాంగ్వేజ్ రావు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు వీడికి. సో అందుకని ఒక మధ్యవర్తిని పంపిస్తాడు. ఆ మధ్యవర్తి పేరు ఏంటంటే ఫ్రేయర్ లూయిస్. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గోవా ఒప్పందంలో శ్రీకృష్ణదేవరాయలు అల్బుకర్క్ సహకరించేందుకు మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి పేరు ఏంటి అని అడగవచ్చు. ఆన్సర్ ఏంటి ఫ్రేయర్ లూయిస్. నెక్స్ట్ ఏంటి గోవా ఒప్పందం, టైటిల్ని బట్టి మనకు కొంచెం అర్థమవుతుంది. గోవా ఒప్పందం అంటే గోవాకు సంబంధించిన సంథింగ్ అని చెప్పి. సో గోవాకు సంబంధించింది ఏంటంటే ఇది అల్బుకర్క్ ఉన్నాడు కదా, ఈ అల్బుకర్క్ ఏం చేశాడంటే నేను గోవాని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను, నాకు నీ సాయం కావాలని చెప్పి శ్రీకృష్ణదేవరాయలను అడుగుతాడు. ఓకే, సో ఈ ఒప్పందం ఒక మెయిన్ టార్గెట్ ఏంటి, గోవా ఆక్రమణకి శ్రీకృష్ణదేవరాయలు సాయం చేయాలి. సో శ్రీకృష్ణదేవరాయలు సాయం చేయాలంటే ఇప్పుడు ఎవరిని అడగగానే సాయం చేశాడు కదా, ఆయనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటంటే నాకు గుర్రాలు కావాలంటాడు. ఈ గుర్రాల ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ మన ఇండియన్ కింగ్స్కి గుర్రాలన్నీ కూడా అరేబియన్ మర్చెంట్సే సరఫరా చేసేవాళ్ళు. ఈ అరేబియన్ మర్చెంట్స్ అంటే అరబ్ మర్చెంట్స్ ఏం చేస్తారంటే ఇండియాలో ఎంటర్ అవ్వగానే ముందు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఢిల్లీ పాలకుల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న ముస్లిం రూలర్స్ దగ్గరికి వెళ్తారు. ఈ ముస్లిం రూలర్స్కి గుర్రాలు చూపించగానే అరౌండ్ ఒక 100 గుర్రాలు తెచ్చారనుకుందాం వాళ్ళు. వాటిలో 70+ గుర్రాలని ఆ ముస్లిం రూలర్స్ అంటే మంచి మంచి గుర్రాలన్నింటిని కూడా ఏరేసి ఆ ముస్లిం రూలర్స్ తమ దగ్గర ఉంచేసుకోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ 30 హార్సెస్ ఉంటాయి కదా, బాగా ముసలి గుర్రాలు కానీ కుంటి గుడ్డి ఇలాంటి గుర్రాలు ఉంటాయి కదా. సో అలాంటి గుర్రాలే నెక్స్ట్ లెవెల్ కింగ్స్ దగ్గరికి వచ్చావన్నమాట. సో శ్రీకృష్ణదేవరాయలు దగ్గరికి వచ్చేసరికి అన్నీ సామర్థ్యం లేని గుర్రాలు మాత్రమే ఈయనకి దొరికేవి. సో చాలాసార్లు ఈ అరబ్ మర్చెంట్స్ తోటి ఈయన చెప్పి చూశాడు, నాకు మంచి గుర్రాలు ఇవ్వండిరా, మంచి గుర్రాలు ఇవ్వండిరా అని. వాళ్ళు వినిపించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ముస్లిం పాలకులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ మరి పోర్చుగీస్ వాళ్ళకి గుర్రాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వీళ్ళు షిప్స్ వేసుకు డైరెక్ట్గా ఇండియా వచ్చేసారని చెప్పుకున్నాం, ఇక్కడ ఈ స్పైసెస్ అన్ని తీసుకొని వాళ్ళ దేశంలో వ్యాపారం చేస్తున్నారని చెప్పుకున్నాం. కాకపోతే మరి పోర్చుగీస్ వాళ్ళ కరెన్సీ మన ఇండియాలో చెల్లుతుందా అంటే చెల్లదు కదా. అదేవిధంగా ఇండియన్ కరెన్సీ ఆ పోర్చుగల్లో అక్కడ చెల్లదు. సో మరి వీళ్ళిద్దరికీ ఈ బిజినెస్ పరంగా ఈ కమ్యూనికేషన్ ఎలా జరిగేదంటే ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, గోల్డ్ కానీ హార్సెస్ కానీ తీసుకొచ్చేవాళ్ళు. ఓకే, సో ఈ గోల్డ్ హార్సెస్ని ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ మన ఇండియాలో అమ్మి మన ఇండియన్ కరెన్సీ తీసుకొని ఈ కరెన్సీ తోటి మన దగ్గర స్పైసెస్ కొని బిజినెస్ అనేది చేసేవాళ్ళు. ఓకే, సో ఈ అల్బుకర్క్ అనేవాడు శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఒప్పందం కోసం రాగానే శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ అడిగేది ఏంటంటే నాకు మేలుజాతి గుర్రాలు ఇవ్వగలవా అని. సో వీడు ఇస్తానన్నాడు. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఈ గోవా ఒప్పందంలో అంటే నాగులాపురం నిర్మాణం. శ్రీకృష్ణదేవరాయల తల్లిగారి పేరు ఏంటంటే నాగాంబికాదేవి. ఓకే, సో ఈ గోవా ఒప్పందంలో సెకండ్ కండిషన్ ఏంటంటే నా తల్లి పేరు మీదుగా నాకు ఒక నగరం నిర్మించి ఇవ్వాలి మీరు, ఎవరిల్లు పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటంటే తుంగభద్ర నదికి ఆనకట్ట కట్టి ఇవ్వాలి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏంటంటే మా సైన్యానికి మీ సైన్యంతో శిక్షణ ఇప్పించాలి. ఇక్కడ అంటే విజయనగర సైన్యానికి
పోర్చుగల్ సైన్యంతో అంటే పోర్చుగీస్ వాళ్ళ సైన్యంతో శిక్షణ అనేది ఇప్పించాలి. ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయల కండిషన్స్. మరి అల్బుకర్క్ కండిషన్స్ ఉండాలి కదా. అగ్రిమెంట్ ప్రకారం ఆయన కండిషన్స్ ఏంటంటే, మెయిన్ కండిషన్ వచ్చేసి గోవా ఆక్రమణకి శ్రీకృష్ణదేవరాయలు సాయం చేయాలి. నెక్స్ట్ బత్కల్ అనే ప్లేస్లో కోట నిర్మించుకోవడానికి అనుమతి కావాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ రాజ్యంతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి కావాలి. బిజినెస్ చేసుకోవడానికి మాకు పన్నులు విధిస్తారు కదా, ఆ పన్నుల మీద కూడా మాకు రాయితీ కావాలి. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నిటికీ శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకొని సంతకం పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఈ గోవా అగ్రిమెంట్ ప్రకారం 1510లో వీళ్ళిద్దరూ గోవా మీద దాడి చేసి, ఆ టైంలో గోవా పాలకుడు ఎవడంటే ఆదిల్ షాహీ, బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీ. ఈ ఆదిల్ షాహీని ఓడించి గోవాను ఆక్రమించేస్తారు పోర్చుగీస్ వాళ్ళు. సో 1510లో బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహీని ఓడించి అల్బుకర్క్ గోవాని ఆక్రమించాడు. ఈ ఆక్రమణకి సహాయం చేసిన విజయనగర రాజు ఎవరైనా అడుగుతాడు. ఎవరా రాజు అంటే శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, సో నెక్స్ట్ ఈ అల్బుకర్క్ చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఏ సంవత్సరంలో అంటే 1511. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఏమనంటే సతీ సహగమనాన్ని నిషేధించిన మొట్టమొదటి ఐరోపా దేశం ఏదైనా అడుగుతారు. ఆన్సర్ ఏంటి? పోర్చుగల్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సతీ సహగమనాన్ని అల్బుకర్క్ నిషేధించింది గోవాలో మాత్రమే, కంప్లీట్ ఇండియాలో కాదు. ఓకే, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. 1511లో ఈ అఫాన్సో డి అల్బుకర్క్ గోవాలో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది, ఎంటైర్ ఇండియాలో కాదు. నెక్స్ట్ ఇదే 1511లో ఈయన మలక్కా, హర్మిజ్, మకావా అనే ప్లేసెస్ని కూడా ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1515లో గోవాలోని ఈయన మరణించడం జరిగింది. ఓకే, సో ఈయన సమాధి మాత్రం ఇంకా గోవాలోనే ఉంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే నూనో డా కున్హా. ఈయన 1529 నుంచి 1538 దాకా పోర్చుగీస్ గవర్నర్గా ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 1503లో ఏం జరిగింది. 1503 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే కొచ్చిన్లో ప్రధాన వర్తక కేంద్రాన్ని వీళ్ళు స్థాపించారని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, 1503లో ఈ 3ని 0ని 2 మనం జంబిల్ చేసేస్తే 1530లో ఏం చేశారని చెప్పాను, వర్తక కేంద్రాన్ని గోవాకి షిఫ్ట్ చేశారని చెప్పాను. ఓకే, సో ఎవరి కాలంలో షిఫ్ట్ చేశారంటే ఈ నూనో డా కున్హా టైంలో షిఫ్ట్ చేశారని చెప్పొచ్చు. ఓకే, సో నూనో డా కున్హా ఏం చేశాడు, 1530లో పోర్చుగీసు ప్రధాన వర్తక కేంద్రాన్ని కొచ్చి నుంచి ఎక్కడికి మార్చాడు, గోవాకి మార్చాడు. ఓకే, సో ఈ పోర్చుగీస్ వాళ్ళని మనం బయటకు తరిమేసేదాకా 1530 నుంచి గోవాలోనే వీళ్ళ ప్రధాన వర్తక కేంద్రం ఉంది. ఎప్పుడు దాకా అంటే 1961లో తరిమేసే వాళ్ళని మనం. ఆ టైం దాకా కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళ ప్రధాన వర్తక కేంద్రం గోవానే. నెక్స్ట్ ఈ నూనో డా కున్హా ఏం చేస్తాడంటే 1534లో గుజరాత్ పాలకుడైన బహదూర్ షా దగ్గరికి ఫిరంగులు తీసుకెళ్తాడు. ఆ టైంలో అంటే 1500 టైంలో ఫిరంగులు అనేవి లేటెస్ట్ ఫ్యాషన్ అనమాట. ఫస్ట్ టైం మొదటి పానిపట్ యుద్ధంలోనే ఏమో వీటిని ఫస్ట్ టైం యూజ్ చేస్తారు 1526లో. సో అప్పుడు ఈ రాజులందరికీ ఇవంటే క్రేజ్. ఒక ఫిరంగి ద్వారా ఒక దగ్గర 30-40 మందిని ఒకేసారి చంపేశాను కానీ క్రేజ్ అనమాట. సో ఈ బహదూర్ షాకి కూడా ఈ ఫిరంగులు అంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈ నూనో డా కున్హా ఏం చేస్తాడంటే 4 ఫిరంగులు తీసుకెళ్ళి బహదూర్ షాకి గిఫ్ట్గా ఇస్తాడు. సో ఇస్తే ఈ బహదూర్ షా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఏమివ్వని నీకు రిటర్న్గా ఈ 4 ఫిరంగులకని అడిగితే ఈ నూనో డా కున్హా ఏమడుగుతాడంటే రిటర్న్గా బొంబాయి అడుగుతాడు. సో బహదూర్ షా ఈ 4 ఫిరంగులు తీసుకొని ఈ బొంబాయిని కున్హా రాసిచ్చేస్తాడు. రాసిచ్చేసిన తర్వాత కున్హా ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, బహదూర్ షా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. బహదూర్ షా వైఫ్తో డిస్కషన్ టైంలో చెప్తాడు అనమాట, ఇలా నేను బొంబాయి ఇచ్చేసి 4 ఫిరంగులు కొన్నానని చెప్పి. సో వైఫ్ తిడుతుందండి, ఏమనంటే మరి చీప్గా 4 ఫిరంగులు ఏంటి, ఇంకొక 10 ఫిరంగులు ఎక్కువ తీసుకోవాలి కదా, బొంబాయి అంత పెద్ద సిటీ ఇచ్చేసి నువ్వు అని. నెక్స్ట్ డే కున్హా మళ్ళీ వస్తాడు ఈ బహదూర్ షా దగ్గరికి. వచ్చి ఏమడుగుతాడంటే నువ్వు 4 ఫిరంగులు తీసుకుని నాకు బొంబాయి ఒకటి తగిలేసావు, బొంబాయి నాకు సరిపోవట్లేదు, బొంబాయితో పాటు డయ్యూ కూడా ఇవ్వమని అడుగుతాడు. బహదూర్ షా ఏమంటాడు,
నా వైఫ్ కూడా ఒప్పుకోవట్లేదు, నువ్వు 4 ఫిరంగులు ఇచ్చేసి బొంబాయి మహానగరాన్ని తీసేసుకున్నావు, సో నీ ఫిరంగులకి ఇచ్చేస్తాను, నా బొంబాయి నాకు ఇచ్చా అన్నట్టు మాట్లాడతాడు. సో ఈ కున్హాకి బహదూర్ షాకి డయ్యూ విషయంలో వార్ నడుస్తుంది. ఓకే, కున్హా ఏమో డయ్యూ కూడా ఇవ్వమంటాడు ఫిరంగులకి, బహదూర్ షా ఏమో ఇవ్వనంటాడు. సో ఇద్దరికి వార్ జరుగుతుంది. ఈ వార్లో ఏంటంటే ఈ కున్హా బహదూర్ షాని అరేబియా సముద్రంలో ముంచేసి చంపేస్తాడు. సో ఆబ్వియస్లీ బొంబాయితో పాటు డయ్యూ కూడా పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నర్ పేరు ఏంటంటే మార్టిన్ అఫోన్సో డిసౌజా. ఇక్కడ నేమ్స్ అన్ని కూడా నేను ఇంగ్లీష్లోనే రాస్తున్నాను, ఎందుకంటే తెలుగు ప్రొనౌన్సియేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి రేపు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఇంగ్లీష్ నేమ్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు మెన్షన్ చేయాలి కాబట్టి వీటిలో కన్ఫ్యూజన్కి ఛాన్సెస్ తక్కువ అనమాట. సో మ్యాక్సిమం మీరు ఇంగ్లీష్ నేమ్స్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ప్రొనౌన్సియేషన్స్ కాదు. ఓకే, సో ఈ పర్సన్ పేరు ఏంటంటే మార్టిన్ అఫోన్సో డిసౌజా. ఈయన 1542 నుంచి 1545 దాకా పోర్చుగీస్ గవర్నర్గా వర్క్ చేశాడు. ఇక్కడ కామెడీ ఏంటంటే యాక్చువల్లీ ఈ పర్సన్ చేసింది ఏం లేదు, అంటే ఇంతకు ముందు చెప్పుకున్న పోర్చుగీస్ గవర్నర్స్ లాగా ఈ మార్టిన్ అఫోన్సో డిసౌజా అనేవాడు పెద్ద ఎఫిషియెంట్ పర్సన్ ఏం కాదు, పెద్ద అచీవ్మెంట్స్ కూడా ఏం చేయలేదు. కాకపోతే మరి ఈ నేమ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనం ఈయన గవర్నర్గా పనిచేసే కాలంలో ఒక క్రైస్తవ మత ప్రచారకుడు గోవా రావడం జరిగింది. అతని పేరేంటంటే ఫ్రాన్సిస్ జేవియర్. ప్రస్తుతం గోవాలో క్రిస్టియానిటీ అంతలా పాతుకుపోవడానికి కారణం అంటే మెయిన్ పర్సన్ ఎవరంటే ఫ్రాన్సిస్ జేవియర్ అనమాట. ఈయన దాదాపు 7 లక్షల మందిని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఈయన సెయింట్ బాసిలికా చర్చ్ అని చెప్పి ఒక చర్చ్ని కూడా నిర్మించడం జరిగింది, సెయింట్ బాసిలికా చర్చ్. ఓకే, సో రేపు ఎగ్జామ్లో ఈ అఫోన్సో డిసౌజా పేరు మీదుగా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే భారత్లో క్రైస్తవ మత వ్యాప్తికి కారకుడైన ఫ్రాన్సిస్ జేవియర్ ఏ పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశంలో అడుగుపెట్టాడని అడుగుతాడు. సో దానికి ఆన్సర్ ఏంటంటే మార్టిన్ అఫోన్సో డిసౌజా. ఓకే, సో ఈ డిసౌజా తర్వాత కూడా చాలామంది గవర్నర్స్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ ఏమి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. చిట్ట చివరి గవర్నర్ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా బుక్స్లో చిట్ట చివరి గవర్నర్ జోవో కాస్ట్రో అని ఉంటుంది, కాకపోతే ఆయన పేరేంటంటే ఆంటోనియో వజాలో. ఈ ఆంటోనియో వజాలో గోవా గవర్నర్గా పోర్చుగీస్ గవర్నర్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశాడంటే 1958 నుంచి 1961 దాకా పనిచేశాడు. ఈయన పోర్చుగీస్ యొక్క చిట్ట చివరి గవర్నర్. మనకి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఈ పోర్చుగీస్ వాళ్ళ చేతిలో కేవలం 3 ప్రాంతాలు మాత్రం ఉండేవి. ఏంటంటే అవి గోవా ఒకటి, డయ్యూ, డామన్. ఓకే, సో స్వాతంత్రం రాగానే మన లీడర్స్ అందరూ వెళ్ళి మా ప్రాంతాలు మాకు ఇచ్చేయండి బాబు అని చెప్పి వీళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే అతి తెలివికి పోయి ఏం చేశారంటే యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితిలో వీళ్ళు పిటిషన్ వేశారు. ఎప్పటి నుంచో మేము ఈ ప్రాంతాలను కష్టపడి సంపాదించుకొని పాలిస్తున్నాం, ఏంటి గోవా, డయ్యూ, డామన్. ఇప్పుడు ఇండియా ఏదో కొత్తగా స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ ప్రాంతాలని మానించి దూరం చేయడానికి ట్రై చేస్తుంది, మీరే న్యాయం చెప్పాలని చెప్పి. సో జనరల్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లేదా ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ఎఫిషియన్సీ గురించి మన అందరికీ తెలిసిందే. దీంట్లో వేసిన ఏ కేసు కూడా అంత త్వరగా తేలదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ గురించి కానీ, లేదంటే రష్యా యుక్రెయిన్ వార్ గురించి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది ఈ ఐక్యరాజ్య సమితి అనేది. సో ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుండగా 1961లో భారత్లో గోవా, డయ్యూ డాములను విలీనం చేయాలని చెప్పి కొంతమంది ధర్నా చేశారు. సో ధర్నా చేసినప్పుడు ఈ 1961లో పోర్చుగల్ని ఈ ప్రాంతాలను ఎవరు పరిపాలిస్తున్నారు? పోర్చుగీస్ వాళ్ళు. కాబట్టి ఈ పోర్చుగల్ పోలీసులు ఇలా ధర్నా చేసే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది, అంటే కాల్పులు జరపడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ గోవా, డయ్యూ డాముల్లో నివసించే ప్రజలందరూ కూడా పోర్చుగీస్ వాళ్ళకి అగెనెస్ట్ అయిపోయారు. సో మన ఇండియా ఏం చేసిందంటే దీన్ని దానికి ఫేవర్గా మలుచుకొని ఈ పోర్చుగీస్ వాళ్ళని తరిమేయడానికి, మన ఇండియా నుంచి తరిమేయడానికి ఒక మిషన్ స్టార్ట్ చేసింది. ఆ మిషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ విజయ్. ఓకే, సో ఇక్కడ ఆపరేషన్ విజయ్ అనగానే మనకి ఇంకొక విషయం కూడా గుర్తుకు రావాలి, ఏంటంటే అది కార్గిల్ వార్. కార్గిల్ వార్ టైంలో నిక్నేమ్ కూడా ఈ ఆపరేషన్ విజయ్ని. మన ఇండియా నుంచి పోర్చుగీస్ వాళ్ళని 1961లో తరిమేయడానికి మనం పెట్టుకున్న ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ విజయ్నే.
సో ఈ ఆపరేషన్ విజయ్ ద్వారా కెప్టెన్ కాండేట్ నాయకత్వంలో మనం పోర్చుగీస్ వాళ్ళతో యుద్ధం చేసి ఈ పోర్చుగీస్ గవర్నర్ అయిన ఆంటోనియో వాసాలోని మన దేశం నుంచి తరిమేయడం జరిగింది. సో భారత్లో మొట్టమొదట అడుగుపెట్టి చిట్ట చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ ఎవరంటే ఈ పోర్చుగీస్ వాళ్ళే. వీళ్ళు మన భారత్లో ఎప్పుడు అడుగుపెట్టారని చెప్పుకున్నాం, 1498లో అడుగుపెట్టారు. ఎప్పుడు మన భారతదేశం నుంచి బయటికి తరమబడ్డారు అంటే 1961లో తరమబడ్డారు. ఇది మే, ఇది డిసెంబర్. నెక్స్ట్, భారత్లో పోర్చుగీస్ వాళ్ళ పతనానికి కారణాలు ఏంటి? 1565లో జరిగిన తల్లికోట యుద్ధం, దీన్నే రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటాం. ఈ రాక్షస తంగడి యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగిందంటే విజయనగర సామ్రాజ్యానికి, నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ కూటమికి, లేదా దక్కన్ సుల్తాన్ కూటమికి అని చెప్పొచ్చు. దక్కన్ సుల్తాన్ కూటమికి మధ్య జరిగింది. యాక్చువల్లీ తల్లికోట యుద్ధంతో పోర్చుగీస్ వాళ్ళకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. కాకపోతే ఈ యుద్ధంలో విజయనగర రాజులు ఓడిపోయారు. ఇంతకుముందు గోవా ఒప్పందం టైంలో చెప్పుకున్నాం కదా, ఈ పోర్చుగీస్ వాళ్ళు ఎవరి అండ చూసుకుని ఇంతలా రెచ్చిపోయారంటే విజయనగర రాజులు అండే. సో వీళ్ళే ఓడిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఈ పోర్చుగీస్ వాళ్ళ ప్రభావం కూడా తగ్గిపోయిందనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే 1565లో జరిగిన తల్లికోట యుద్ధం అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళు బ్రెజిల్లో వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. బ్రెజిల్ని ఎవడు డిస్కవర్ చేశాడు? కాబ్రల్. ఫస్ట్ చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఓకే, సో కాబ్రల్ డిస్కవర్ చేసిన బ్రెజిల్లో వ్యాపారానికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఎందుకు బ్రెజిల్లో వ్యాపారానికి ప్రాధాన్యత అంటే, సో పోర్చుగీస్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటిన తర్వాత డిస్కవర్ చేసిన 2 ఇంపార్టెంట్ రీజియన్స్ ఏంటంటే, ఒకటి ఇండియా ఒకటి, 2 బ్రెజిల్ ఒకటి. ఇండియాలో వ్యాపారం చేద్దామంటే వీళ్ళకి చాలా కాంపిటీషన్, అరబ్బుల నుంచి, బ్రిటిష్ వాళ్ళ నుంచి, డచ్ వాళ్ళ నుంచి చాలా కాంపిటీషన్. కానీ బ్రెజిల్లో అంత కాంపిటీషన్ లేదు కాబట్టి అక్కడ వ్యాపారం చేస్తే మనకు తలకాయ నొప్పి ఏమి ఉండదని చెప్పి వీళ్ళు అక్కడ వ్యాపారం మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1612లో స్వాలీ యుద్ధం జరిగింది. స్వాలీ ఎక్కడ ఉంటుందంటే తపతీ నది ఒడ్డున ఉంటుంది. ఈ యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పోర్చుగీస్ వాళ్ళకి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికాధికారి అయిన థామస్ బెస్ట్ పోర్చుగీస్ వాళ్ళని ఓడించేసి ఇక్కడి నుంచి తరిమేస్తాడు. ఎప్పుడైతే తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం బలహీనపడిపోయిందో ఆబ్వియస్లీ మొఘల్ పాలకుల వద్ద ఈ పోర్చుగీస్ వాళ్ళు బాగా చీప్ అయిపోతారు. 1630 టైంలో ఏమవుతుందంటే షాజహాన్ వైపైన ముంతాజ్ బేగంకి లేదా ముంతాజ్ మహల్కి 2 పరిచారకులు ఉంటారు. వాళ్ళు ఒకరోజు మార్కెట్లో వెళ్తూ ఉంటే పోర్చుగీస్ సైనికులు చూసి వాళ్ళని కిడ్నాప్ చేసి బలవంతంగా వాళ్ళిద్దరితోటి మతం మార్పించేస్తారు. ఈ విషయం ముంతాజ్ మహల్కి తెలుస్తుంది. ఆవిడ బాగా హర్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ షాజహాన్ కూడా హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి షాజహాన్ ఏం చేస్తాడంటే మొఘల్ గవర్నర్ అయిన కాసిం ఖాన్ని పిలిచి, నీకు ఒక 1/2 అవర్ టైం ఇస్తున్నాను, ఈ 1/2 అవర్లో ఈ హుగ్లీ ప్రాంతంలో ఒక్క పోర్చుగీస్ వాడు కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తాడనమాట. సో ఈ మొఘల్ గవర్నర్ అయిన కాసిం ఖాన్ షాజహాన్ ఆదేశాల మేరకు హుగ్లీ నుంచి ఈ పోర్చుగీస్ వాళ్ళని తరిమేయడం జరుగుతుంది. అదేవిధంగా 1658లో శ్రీలంక నుంచి పోర్చుగీస్ వాళ్ళని డచ్ వాళ్ళు తరిమేస్తారు. అసలు శ్రీలంకని పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే 1597లో ఆక్రమించుకుంటారు. నెక్స్ట్ 1661లో పోర్చుగల్ యువరాణికి బ్రిటిష్ యువరాజుకి పెళ్లి జరుగుతుంది. పోర్చుగల్ యువరాణి పేరు ఏంటంటే క్యాథరిన్ బ్రిగాంజా, బ్రిటిష్ యువరాజు పేరు ఏంటంటే 2వ చార్లెస్. వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది. ఈ మ్యారేజ్ సందర్భంగా ఈ పోర్చుగీస్ రాణి బ్రిటిష్ రాజుకి 30,000 రూపాయలు కట్నంగా ఇవ్వడం జరుగుతుంది. 30,000 పౌండ్లు కట్నంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కట్నంతో పాటు గిఫ్ట్గా బొంబాయిని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, జనరల్గా మనం పెళ్ళికూతురు తరపు వాళ్ళు పెళ్ళికొడుకు తరపు వాళ్ళకి ఉంగరాలు, స్కూటర్ ఇలాంటి గిఫ్ట్గా ఇస్తాం కదా. అలాగే పోర్చుగల్ యువరాణి ఏం చేసిందంటే బ్రిటిష్ యువరాజుకి బొంబాయిని కట్నంగా చదివించడం జరిగింది. ఈ బొంబాయి పోర్చుగీస్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది? 1534లో బహదూర్ షా దగ్గర కొనుక్కున్నాడని చెప్పాం కదా. ఎవరు కొనుక్కున్నారు? నూనాడ కున్హా, ఫిరంగిలిచ్చి కొనుక్కున్నాడని చెప్పాను కదా.
సో ఆ బొంబాయిని ఏం చేశారంటే ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి కానుక కింద ఇచ్చేసారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి పెళ్లి జరిగింది కాబట్టి పోర్చుగల్ యువరానికి బ్రిటిష్ యువరాజుకి. సో ఇంతకుముందు చాలాసార్లు అడిగిన గ్రూప్ 2 క్వశ్చన్ ఏంటంటే పోర్చుగల్ ఇంగ్లాండ్లకు మధ్య వివాహ సంబంధాల వల్ల భారత్లోని ఏ ప్రాంతం పోర్చుగీస్ వారి నుంచి ఇంగ్లీష్ వారికి బదిలీ అయిందని అడుగుతాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బొంబాయి. ఓకే, సో ప్రజెంట్ బొంబాయి ఎవరి దగ్గర ఉందంటే 2వ చార్లెస్ దగ్గర ఉంది. ఈ 2వ చార్లెస్ పచ్చి తాగుబోతు అనమాట. ఒకసారి తాగడానికి డబ్బులు లేక 10 పౌండ్లకి తాకట్టు పెట్టేస్తాడు బొంబాయిని. ఆ తర్వాత దాన్ని ఇడిపించి ఏం చేస్తాడంటే 100 పౌండ్లకి ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకి ఇచ్చేస్తాడు. ఏ సంవత్సరంలో ఇచ్చేస్తాడంటే 1668లో. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రజెంట్ బొంబాయి ఎక్కడుంది? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ చేతిలో ఉంది 1668 నుంచి. ఓకే, నెక్స్ట్ 1666లో చిట్టగాంగ్ అనే ప్లేసు పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. దీన్ని మొఘల్ సైన్యం ఎవరు పంపిస్తారు? ఈ మొఘల్ సైన్యాన్ని అంటే ఔరంగజేబు పంపిస్తాడు. ఓకే, సో చిట్టగాంగ్ని ఈ పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి 1666లో ఔరంగజేబు ఆక్రమించేసుకుంటాడు. నెక్స్ట్ 1739లో ఇంకా పోర్చుగీస్ వాళ్ళ దగ్గర మిగిలిన బస్సెను, సాల్సెటే. ఓకే, బస్సెన్, సాల్సెటే అని 2 కూడా దీవులు, మహారాష్ట్రకు చెందిన ప్రాంతాలు, పక్కన ఉన్న దీవులు. వీటిని ఎవరు స్వాధీనం చేసుకుంటారంటే పీష్వా బాజీరావు అని స్వాధీనం చేసుకుంటాడు. ఎవరి నుంచి స్వాధీనం చేసుకుంటాడు? పోర్చుగీస్ వాళ్ళ నుంచి. ఈ బెస్సిన్, సాల్సిటీల్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో మనకి యూజ్ అవుతాయి. ఈ పాయింట్స్ అని ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద రకరకాల వేస్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. రేపు ఎగ్జామ్లో చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. ఏమనంటే బస్సెన్, సాల్సిటీల్ను పోర్చుగీస్ వాళ్ళు ఏ సంవత్సరంలో కోల్పోయారని. 1739. అంటే బస్సెన్, సాల్సిటీల్ను పోర్చుగీస్ వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న రాజు ఎవరని అడుగుతాడు. పీష్వా బాజీరావు వన్. చిట్టగాంగ్ను పోర్చుగీస్ వాళ్ళ నుంచి 1666లో స్వాధీనం చేసుకున్న రాజు ఎవరని అడుగుతాడు. ఔరంగజేబ్. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలా ఒక్కొక్క ప్రాంతం కోల్పోతూ వచ్చేసరికి మనకు స్వాతంత్రం వచ్చే టైంకి వీళ్ళ దగ్గర ఉన్న ప్రాంతాలు ఏమని చెప్పుకున్నాం? గోవా, డయ్యూ, డామన్. సో వాటిని కూడా 1961 డిసెంబర్లో మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ ద్వారా స్వాధీనం చేసుకుంది. ఓకే, సో ఇక్కడతోటి పోర్చుగీస్ వాళ్ళ పేరు మనకు వదిలింది. సో ఈ పోర్చుగీస్ వాళ్ళ పరిపాలన వల్ల భారత్కు చేకూరిన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన ఏంటంటే సముద్ర లైసెన్స్ వ్యాపారం ప్రారంభమైంది. అంటే భారత సముద్ర తీరంలో వ్యాపారం చేసే విదేశీయుల నుంచి సర్టెన్ అమౌంట్ని కలెక్ట్ చేయడం, వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వడం అనే విధానం ఈ పోర్చుగీస్ వారి ద్వారానే మనం స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1556లో భారత్లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఎక్కడ స్థాపించారని అడగవచ్చు. ఎక్కడ స్థాపించారంటే గోవాలో స్థాపించారు. సో ఇలా భారత్లో ఏర్పాటు చేసిన ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ముద్రించబడిన ఫస్ట్ బుక్ ఏంటంటే జెస్యూట్స్ ఆఫ్ ద గోవా. జనరల్గా ఇక్కడ ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆప్షన్ బైబిల్ అని పెట్టేస్తాం. ఎందుకంటే జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనుక్కున్న తర్వాత పబ్లిష్ చేసిన ఫస్ట్ బుక్ ఏంటంటే బైబిల్ కాబట్టి. ఓకే, కానీ మన ఇండియాలో పబ్లిష్ చేసిన ఫస్ట్ బుక్ బైబిల్ కాదు. క్రిస్టియానిటీకి సంబంధించిన బుక్కే కానీ బైబిల్ కాదు. మరి ఇండియాలో పబ్లిష్ చేసిన ఫస్ట్ బుక్ పేరు ఏంటంటే జెస్యూట్ ఆఫ్ ద గోవా. ఇక్కడ జెస్యూట్స్ అంటే ఏంటంటే సొసైటీ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక రిలీజియస్ ఆర్డర్ ఉంది. ఓకే, ఈ సొసైటీ ఆఫ్ జీసస్లో మెంబర్స్ని మనం ఏమని పిలుస్తామంటే జెస్యూట్స్ అని పిలుస్తాం. సో సింపుల్గా గోవాలోని సొసైటీ ఆఫ్ జీసస్ యొక్క మెంబర్స్ గురించి రాసిన పుస్తకమే జెస్యూట్స్ ఆఫ్ ద గోవా. ఓకే, నెక్స్ట్ ప్రపంచంలోనే ప్రచురించబడిన మొట్టమొదటి పుస్తకం బైబిల్ అని చెప్పుకున్నాం కదా. అది ఏ భాషకు చెందిన బైబిల్ అని అడిగితే లాటిన్ భాషలో రూపొందించబడిన బైబిల్. ఓకే, లాటిన్ బైబిల్ అని ఆన్సర్ అన్నమాట. ఇది 1556. ఈ లాటిన్ బైబిల్ ఏమో 1455. నెక్స్ట్ పోర్చుగీస్ వాళ్ళు మనకి పరిచయం చేసిన వ్యవసాయ ఉత్పత్తులు ఏంటంటే పొగాకు ఒకటి, బొప్పాయి ఒకటి, బంగాళాదుంప ఒకటి. ఈ పొగాకు, బొప్పాయి, బంగాళాదుంపల్ని పోర్చుగీస్ వాళ్ళే మన కంట్రీకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఈ పోర్చుగీస్ వాళ్ళు పొట్టిగా ఎర్రగా కీచు గుంతకలు వేసుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అందుకని వీళ్ళని మన ఆంధ్ర పీపుల్ ఏమని పిలిచేవాళ్ళు అంటే బుడత కీచులు అని పిలిచేవాళ్ళు.
నెక్స్ట్ మన తెలుగు భాషకి పోర్చుగీసులు కూడా ఒక నిక్ నేమ్ పెట్టారు, అదేంటంటే జంటు. ఇది ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 2లో అడిగాడు. జంటు అంటే ముక్కు మొహం లేని భాష అని అర్థం, అంటే తలా తోక లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ తెలుగు వాళ్ళు అని చెప్పి పోర్చుగీస్ వాళ్ళు మన తెలుగు భాషని ఏ పేరుతో కామెంట్ చేశారంటే జంటు అనే పేరుతో కామెంట్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు 1670లో మచిలీపట్నంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇనీషియల్గా వీళ్ళు ఆంధ్రాలో అసలు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే వీళ్ళు శ్రీకృష్ణదేవరాయల మీద డిపెండ్ అయ్యారు కాబట్టి. కానీ ఎప్పుడైతే 1565లో తల్లికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనమైందో ఆ తర్వాత 1670లో వీళ్ళు తొలి వర్తక స్థావరాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోర్చుగీస్ తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే పోర్చుగల్ దేశానికి చెందిన వాళ్ళు. అదేవిధంగా డచ్ వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే హాలండ్ లేదా నెదర్లాండ్స్కి చెందిన వాళ్ళు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్కి దరిద్రం పోర్చుగీస్ వాళ్ళ రూపంలో పడితే ఆంధ్రప్రదేశ్కి దరిద్రం ఏ రూపంలో పట్టింది అంటే డచ్ వాళ్ళ రూపంలో పట్టింది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే భారత్లో అడుగుపెట్టిన తొలి ఐరోపా వర్తకులు ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తొలి ఐరోపా వర్తకులు ఎవరంటే డచ్ వాళ్ళు. ఓకే, ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డచ్ వాళ్ళు ఎలా స్టార్ట్ అయ్యారంటే ఇనీషియల్గా నార్థరన్ ఇంకా సదరన్ నెదర్లాండ్స్లోని రిచ్ పీపుల్ అంతా కలిపి కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశారనమాట, ఇలా ఫారెన్లో బిజినెస్ చేయడానికి. ఎన్ని కంపెనీస్ అంటే 12 కంపెనీస్ దాకా స్టార్ట్ చేశారు. ఈ 12 కంపెనీస్ కూడా ఒకదానితో ఒకటి కొట్టుకుంటూ వాటిలో అవి పోటీ పడుతూ ఉండేవి. తర్వాత కొంత పెద్ద మనుషులు వచ్చి ఏం చేశారంటే అరే మీలో మీరు పోటీ పడితే ఏమొస్తుందిరా, మీరందరూ కలిసి విదేశీయులతో పోటీ పడండి, అప్పుడే మనకి ప్రాఫిట్ వస్తుందని చెప్పడం జరిగింది. సో ఈ 12 కంపెనీలు కలిపి ఏమైనాయి అంటే ఒక సింగిల్ కంపెనీగా ఫామ్ అయ్యాయి. ఏంటా సింగిల్ కంపెనీ అంటే యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏ సంవత్సరంలో ఫామ్ చేశారంటే దీన్ని 1602లో ఫామ్ చేశారు. సో యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫార్మేషన్ వెనుక ఉన్న పెద్ద మనిషి ఎవరంటే జేవి వోల్డెన్ బర్న్వెల్ట్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్థాపనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆసియాలో ట్రేడ్కి, అంటే ఆసియా ఖండంతో వ్యాపార నిమిత్తం ఈ కంపెనీని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? జేవి వోల్డెన్ బర్న్వెల్ట్. సో పోర్చుగీస్ వాళ్ళు వ్యాపార నిమిత్తం కేరళలో ఎలా అయితే అడుగుపెట్టారో అదేవిధంగా ఈ డచ్ వాళ్ళు పడవేసుకొని మన ఆంధ్ర వచ్చేసారు. ఏ సంవత్సరంలో అంటే 1605లో. సో 1605లో తొలి వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు. సో డచ్ వాళ్ళు 1605లో మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన గోల్కొండ నవాబ్ పేరేంటంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళు రెండో వర్తక స్థావరాన్ని ఏమో 1610లో పులికాట్లో ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 1610 నుంచి 23 దాకా కొల్లూరు గనిని లీజుకి తీసుకున్నారు. ఈ గని ఎక్కడ ఉంటుందంటే కృష్ణా తీరంలో ఉంటుంది. ఈ కొల్లూరు గని ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన కోహినూర్ వజ్రం ఈ కొల్లూరు గనిలోనే లభ్యమైందని చెప్తారు. 2019లో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు ఈ క్వశ్చన్. ఈ డచ్ వాళ్ళు ప్రధాన వర్తక కేంద్రంగా ఏ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారంటే పులికాట్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ పులికాట్ అనేది డచ్ వాళ్ళ ప్రధాన వర్తక స్థావరంగా 1610 నుంచి 1690 వరకు ఉంది. ఓకే, 1690లో వీళ్ళు ప్రధాన వర్తక స్థావరాన్ని పులికాట్ నుంచి ఎక్కడికి మార్చారంటే నాగపట్నానికి మార్చారు. ఓకే, సో 1690 నుంచి డచ్ వాళ్ళ ప్రధాన వర్తక స్థావరం ఏంటంటే నాగపట్నం. మరి నాగపట్నాన్ని వీళ్ళు ఏ సంవత్సరంలో ఆక్రమించారని అడగవచ్చు. ఏ సంవత్సరంలో ఆక్రమించారంటే 1658లో ఆక్రమించారు. డచ్ వాళ్ళు మొత్తం 8 వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో ఫస్ట్ది ఏంటంటే మచిలీపట్నం. 1605లో. నెక్స్ట్ పులికాట్ 1610లో. నెక్స్ట్ సూరత్ 1616లో. దీని తర్వాత భీమిలి 1641లో. నెక్స్ట్ కరైకల్
1645. ఇది తమిళనాడులో ఉంది కరైకల్ అనేది. నెక్స్ట్ చిన్సూర 1653. ఇది బెంగాల్లో ఉంది. నెక్స్ట్ కోచి 1653. నాగపట్నం 1658. నెక్స్ట్ ఈ డచ్ వాళ్ళకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా నాణాలను ముద్రించడం కోసం అవసరమైన హక్కులను పొందిన యూరోపియన్స్ ఎవరంటే డచ్ వాళ్ళు. నెక్స్ట్ ఒక వైపున ఇలా ఇండియాలోని ప్రాంతాలను ఆక్రమించుకుంటూనే ఇండోనేషియాలోని బొటావియా ప్రాంతాన్ని కూడా ఈ డచ్ వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ డచ్ వాళ్ళు ఇనీషియల్గా బ్రిటిష్ వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. కాకపోతే తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళిద్దరూ శత్రువులుగా మారిపోయి ఫ్రీక్వెంట్గా ఫైట్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఇలా వీళ్ళు విడిపోవడానికి ముఖ్యమైన రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే అంబోయానా మాస్కర్. ఓకే, అంబోయానా హత్యాకాండ అంటాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1623లో జరిగింది. ఏంటి అంబోయానా మాసాకర్ అంటే, ఈ అంబోయానా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇండోనేషియాలో ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎవరు ఓనర్స్ అంటే డచ్ వాళ్ళు. ఓకే, సో 1623లో ఏమైందంటే ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు కూడా ఒకేసారి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ డచ్ వాళ్ళు ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది బ్రిటిష్ సైనికాధికారులు, పోర్చుగీస్ వాళ్ళు, నెక్స్ట్ ఈ జపనీస్ సైనికులు వీళ్ళందరూ కూడా దొరికిపోయారు డచ్ వాళ్ళకి. సో వీళ్ళందరినీ ఏం చేశారంటే ఒకేసారి ఉరి తీయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ అంబోయానా ప్రాంతంలో ఈ ఉరి అనేది తీయడం జరిగింది కాబట్టి దీన్ని అంబోయానా మసాకర్ లేదా అంబోయానా హత్యాకాండ అంటాం. సో ఇలా ఉరి తీసిన తర్వాత బ్రిటిషర్స్ ఈ డచ్ వాళ్ళు గొడవ పట్టడం స్టార్ట్ చేశారు. మీడియేటర్స్ వచ్చి ఇద్దరికి సర్ది చెప్పేశారు. సో అయిపోయిన తర్వాత ఈ అంబోయానా హత్యాకాండ జరిగిన 136 సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించిన ప్రతీకారం ఎవరు తీర్చుకుంటాడంటే రాబర్ట్ క్లైవ్ తీర్చుకుంటాడు. ఏ సంవత్సరంలో? 1759లో. ఏ యుద్ధంలో అంటే చించురా లేదా బీదర్ యుద్ధంలో. దీనికి సంబంధించి ఇంకా క్లియర్గా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాము. యాజ్ ఆఫ్ నవ్ అయితే జస్ట్ ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ చించురా లేదా బీదర్ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే దాదాపు 500 నుంచి 600 మంది డచ్ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. సో మళ్ళీ వీళ్ళు గొడవలు పడతారు ఈ డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. సో అప్పుడు మళ్ళీ పెద్ద మనుషులు వచ్చి ఇద్దరికి సర్ది చెప్తారు. సో ఏమని సర్ది చెప్తారంటే మన ఇండియాలో డచ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇండోనేషియాలో కూడా డచ్ వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్కి వస్తారు. ఆ అగ్రిమెంట్ ఏంటంటే మన ఇండియాలో అంటే భారత్లో ఉన్న డచ్ స్థావరాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అదేవిధంగా ఇండోనేషియాలో ఉన్న బ్రిటిష్ స్థావరాలన్నీ కూడా డచ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. భారత్లో ఉన్న డచ్ కేంద్రాలన్నీ, డచ్ వర్తక స్థావరాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి డచ్ వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళిపోతారు. సో అప్పుడు భారతదేశంలో రూలర్స్ ఎవరు ఉంటారంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అదేవిధంగా ఇండోనేషియాలో కూడా బ్రిటిష్, డచ్ ఇద్దరు ఉన్నారని చెప్పుకున్నాం కదా. సో ఇండోనేషియాలో బ్రిటిష్ వాళ్ళ వర్తక స్థావరాలన్నీ కూడా డచ్ వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఇండోనేషియా వదిలి వచ్చేస్తారు. సో ఇండోనేషియాలో ఏకైక రూలర్స్ ఎవరు ఉంటారంటే డచ్ వాళ్ళే ఉంటారు. సో ఈ రకంగా ఈ రెండు దేశాలని వీళ్ళిద్దరూ పనిచేసుకున్నారని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో భారత్ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, ఇండోనేషియా ఏమో డచ్ వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th August 1947 కదా. మరి డచ్ వాళ్ళ నుంచి ఇండోనేషియాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే 17th August 1945. ఓకే, సో ఈ డచ్ వాళ్ళ తర్వాత మన ఇండియాలో ఎంటర్ అయిన మూర్ఖులు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన వాళ్ళు. ఓకే, సో భారత్లో ఎంటర్ అయిన మూడవ ఐరోపా వర్తకులు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అని చెప్పొచ్చు. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే రాల్స్ ఫిల్ అని చెప్పి ఒక బ్రిటిష్ వాడు ఉంటాడు. రాల్స్ ఫిల్స్. ఈ రాల్స్ ఫిల్స్ని పర్షియాలో పోర్చుగీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి గోవాకి తీసుకొస్తారు వాడిని శిక్షిద్దామని చెప్పి. వాడు ఏంటంటే తప్పించుకుని పారిపోయి బ్రిటన్ వెళ్ళిపోతాడు. బ్రిటన్ వెళ్ళిపోయి అక్కడ బ్రిటిష్ వాళ్ళకి మన ఇండియా గురించి వర్ణించి చెప్తాడు. ఇండియాలో విపరీతమైన సంపద ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఈ సంపద అంతటినీ కూడా పోర్చుగీస్ వాళ్ళు ఒక్కళ్ళే దోచుకుంటున్నారు, మనం కూడా వెళ్తే మనం దోచుకోవచ్చు అని చెప్తాడనమాట. సో అప్పటి నుంచి బ్రిటిషర్స్కి మన ఇండియా మీద
హోప్స్ జనరేట్ అవుతాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1599లో ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారు కొంతమంది అత్యుత్సాహం ఉన్న బ్రిటిష్ వర్తకులు. ఏంటి ఆ కంపెనీ పేరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ కంపెనీని స్టార్ట్ చేసిన గ్రూప్ని ఏమని పిలుస్తారంటే ద మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్ అంటాం. అంటే సాహసికులు అనమాట వీళ్ళు. సాహస వర్తకుల గ్రూప్ అని చెప్పి గుంపు అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటారు. ఈ కమిటీ వాళ్ళే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఏ సంవత్సరంలో అంటే 1599లో. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలో బ్రిటిష్ రాణి అయిన 1వ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు. ఏమని పర్మిషను? మేము విదేశాలకు వెళ్ళి వర్తకం చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. సో రాణి పర్మిషన్ ఎందుకు వీళ్ళకి? డైరెక్ట్గా వెళ్ళి వర్తకం చేసుకోవచ్చు కదా అంటే రాణి ఒక స్టాంప్ వేసి ఒక లెటర్ ఇస్తుంది అనమాట. ఆ లెటర్ మనకి అథారిటీ అనమాట. అంటే వేరే కంట్రీలో ఆ లెటర్ చూపిస్తే వాళ్ళకి గౌరవం ఉంటుంది, వాళ్ళ పనులు ఈజీగా జరుగుతాయి. సో అందుకని పర్మిషన్ కోసం వెళ్తారు. సో రాణి ఏం చేస్తుందంటే 31 డిసెంబర్ 1600న పర్మిషన్ ఇస్తుంది వీళ్ళకి. ఈ పర్మిషన్ ప్రకారం మీరు ఇండియా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు 15 సంవత్సరాల పాటు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే పన్నులో రాయితీ కూడా ఇస్తుంది 15 ఇయర్స్ పాటు. ఓకే, సో ఇక్కడి వరకు క్లియర్ కదా. సో వీళ్ళు ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధాని ఎవరని అడగవచ్చు. ఆ టైంలో బ్రిటన్ ప్రధాని ఎవరంటే విలియం హాకిన్స్. ఆ టైంలో బ్రిటన్ రాణి ఎవరని చెప్పుకున్నాము? మొదటి ఎలిజబెత్. మరి ఆ టైంలో భారత్లో ఏ చక్రవర్తి రూల్ చేస్తున్నాడు అంటే అక్బర్ రూల్ చేస్తున్నాడు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు భారత్లో మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. ఓకే, సో వీళ్ళకి పర్మిషన్ దొరికింది కాబట్టి వీళ్ళు హ్యాపీగా మిగతా అరేంజ్మెంట్స్లో పడిపోయారు. సో అరేంజ్మెంట్స్ 1 or 2 డేస్లో కంప్లీట్ కావు కాబట్టి కొన్ని ఇయర్స్ పట్టింది. సో మీన్ వైల్ ఏమైందంటే ఈ రాణి చచ్చిపోయింది. 24 మార్చ్ 1603లో ఈ రాణి చచ్చిపోయింది. ఓకే, యాక్చువల్లీ ఈవిడ వారసులు లేకుండా చనిపోవడం వల్ల వేరొక ప్రాంతానికి చెందిన పర్సన్ తీసుకొచ్చి వీళ్ళు రాజుగా పట్టాభిషేకం చేస్తారు. సో అదంతా అనదర్ స్టోరీ, మనకు అవసరం లేదు. సో ఎలిజబెత్ I చనిపోయిన తర్వాత రాజుగా ఎవరు పట్టాభిషేకం చేయించుకోబడతారంటే జేమ్స్ I, 1వ జేమ్స్. ఓకే, సో మన మర్చెంట్ అడ్వెంచర్స్ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ మళ్ళీ 1వ జేమ్స్ దగ్గరికి వెళ్ళి వాడు కాళ్ళ మీద పడిపోతారు. పడిపోయి ఏం చేస్తారంటే ఇలా ఎలిజబెత్ రాణి మాకు ఒక ప్రామిస్ చేసింది. ఏమనంటే నేను ఇంకెలా పర్మిషన్ ఇస్తున్నాను, 15 సంవత్సరాల పాటు మీకు వర్తకం చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఇస్తున్నానని చెప్పింది. కానీ ఈలోపు ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు మా వాగ్దానం సంగతి ఏంటంటే ఈ 1వ జేమ్స్ అంటాడు నేను కూడా సపోర్ట్ చేస్తాను మీకు. రాణి అలాగా 15 సంవత్సరాల పాటు పర్మిషన్ ఇచ్చింది కదా, మరి నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నారంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. సో రాణి పర్మిషన్ అయితే ఇచ్చింది కానీ అథారిటేటివ్ కింద ఒక పర్సన్ని మాకంటే ముందు పంపించింది అనుకోండి, అప్పుడు మాకు హైప్ జనరేట్ అవుతుంది కదా అని అడుగుతారు వీళ్ళు. అప్పుడు ఈ 1వ జేమ్స్ ఏం చేస్తారంటే బ్రిటిష్ అధికార ప్రతినిధిగా విలియం హాకిన్స్ అనే పర్సన్ని పంపిస్తాడు. ఏ సంవత్సరంలో పంపిస్తాడంటే 1608వ సంవత్సరంలో పంపిస్తాడు. ఈ విలియం హాకిన్స్ హెక్టర్ అనే ఒక షిప్ వేసుకొని మన ఇండియా వచ్చేస్తాడు. ఈయన వచ్చే టైంకి మన ఇండియా రూలర్ ఎవరంటే జహాంగీర్. అదేంటి ఇందాక అక్బర్ అన్నాను కదా అంటే క్వీన్ ఎలిజబెత్ లానే అక్బర్ కూడా 1605లో చచ్చిపోతాడు. సో ఆయన తర్వాత జహాంగీర్ రాజు అవుతాడు. ఓకే, సో విలియం హాకిన్ తెలివైనోడు కాబట్టి వస్తూ జహాంగీర్ దగ్గరికి ఖాళీ చేతులతో రాకుండా ఒక పెద్ద షిప్ నిండా గిఫ్ట్లు పట్టుకొస్తాడు. ఆ గిఫ్ట్లన్నీ చూసి జహాంగీర్ ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అనమాట. ఏముంటాయి గిఫ్ట్స్ అంటే ఆ షిప్ నిండా పెర్ఫ్యూమ్స్, కోట్స్, షూస్ ఇలాంటి గిఫ్ట్స్ అన్నీ తీసుకొస్తాడు. ఓకే, సో జహాంగీర్ బాగా హ్యాపీ ఫీల్ అయిపోయి ఈ విలియం హాకిన్కి ఖాన్ అనే బిరుదిస్తాడు. అదేవిధంగా మున్సబ్దార్ పదవి కూడా ఇచ్చేస్తాడు. ఓకే, ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. భారత్కు వచ్చిన తొలి బ్రిటిష్ అధికార ప్రతినిధి ఎవరంటే విలియం హాకిన్స్. అదేవిధంగా జహాంగీర్ ద్వారా ఖాన్ అనే బిరుదు పొందిన బ్రిటిష్ వ్యక్తి ఎవరంటే అది కూడా విలియం హాకిన్సే. ఓకే, సో జహాంగీర్ అడుగుతాడనమాట, నాకు పడవ నిండా గిఫ్ట్లు ఇచ్చావు కాబట్టి నిన్ను ఖాన్ అనే బిరుదు ఇచ్చాను, మున్సబ్దార్ అనే పదవి కూడా ఇచ్చాను నీకంటే విలియం హాకిన్స్ అంటాడు, ఆ రెండు నేనేం చేసుకోను, నాకు ఇండియాలో ఏదో ఒక పార్ట్ ఇవ్వు, దాన్ని నేను బ్రిటిష్ స్థావరం కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటానని. అప్పుడు జహాంగీర్ ఏ పార్ట్ ఇస్తాడంటే సూరత్ ఇస్తాడు. ఓకే, సో సూరత్లో బ్రిటిష్ వాళ్ళ తొలి స్థావరం ఏర్పడుతుంది. ఏ సంవత్సరంలో ఇది? 1608లో. తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1611లో ఏం చేస్తారంటే ఈ సూరత్ని శాశ్వత స్థావరంగా
ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఓకే, సో సూరత్లో బ్రిటిష్ వాళ్ళ తొలి స్థావరం ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1608. సూరత్ని బ్రిటిష్ వాళ్ళు శాశ్వత స్థావరంగా ఏర్పాటు చేసుకుంది ఎప్పుడంటే 1611. నెక్స్ట్ వీళ్ళు వచ్చిన షిప్ పేర్లు కూడా ఇంపార్టెంట్. విలియమ్స్ హాకిన్స్ వచ్చిన షిప్ పేరు ఏంటంటే హెక్టర్. ఇది ఎప్పుడు జరిగింది? 1608. ఓకే, సో వీడు వెళ్ళాడు, ఒక పడవ ఇచ్చాడు, పడవ నిండా గిఫ్ట్స్ ఇచ్చాడు, ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సో వీడిని చూసి ఇంకొక పర్సన్ వస్తాడు, ఆ పర్సన్ పేరు ఏంటంటే హిప్పన్. ఈయన ఏ సంవత్సరంలో వస్తాడు? సూరత్లో బ్రిటిష్ వాళ్ళు శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకునే 1611 ఉంది కదా, ఇదే సంవత్సరంలో ఇంకొక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ పేరు ఏంటంటే హిప్పన్. హిప్పన్ ఏ పేరు గల షిప్తో వస్తాడంటే గ్లోబ్ అనే పేరు గల షిప్ మీద వస్తాడు. ఓకే, సో ఈయన ఎవరిని కలుస్తాడంటే వచ్చి మహమ్మద్ కులీ కుతుబ్ షాను కలుస్తాడు. విలియం హాకిన్స్ కలిసిందేమో జహాంగీర్ని. హెక్టర్ అనే షిప్లో వచ్చాడు. ఏ సంవత్సరం అంటే 1608. నెక్స్ట్ హిప్పన్ ఏమో మహమ్మద్ కులీ కుతుబ్ షాని కలుస్తాడు, గ్లోబ్ అనే షిప్లో వస్తాడు. ఏ సంవత్సరం అంటే 1611. సో ఈయన కూడా ఒక షిప్ నిండా మహమ్మద్ కులీ కుతుబ్ షాకి బహుమతులు ఇస్తాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈయనకి మచిలీపట్నాన్ని ఇస్తాడు. ఓకే, సో మచిలీపట్నంలో బ్రిటిష్ స్థావరం ఏర్పాటు చేసింది ఎవరంటే హిప్పన్. ఓకే, సో ఈ మచిలీపట్నానికి సంబంధించి 3 వేసులో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అవేంటంటే ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ వాళ్ళ తొలి వర్తక స్థావరం ఏంటంటే ఆన్సర్ మచిలీపట్నం. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తొలి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. ఉత్తర భారతదేశం అంటే సూరత్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా తూర్పు తీరంలో బ్రిటిష్ వాళ్ళ తొలి వర్తక స్థావరం ఏంటంటే మచిలీపట్నం. మరి పశ్చిమ తీరంలో ఏంటంటే ఆన్సర్ సూరత్ అవుతుంది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీళ్ళిద్దరిని చూసిన ఇంకొక బ్రిటిష్ వాడు ఉంటాడు, ఇంకా అతి తెలివైనవాడు అనమాట. ఆయన పేరు ఏంటంటే సర్ థామస్ రో. వీడేం చేస్తాడు, వీళ్ళిద్దరు ఒక్కొక్క షిప్ బహుమతులు పట్టుకెళ్తే ఇంత ఒక్కొక్క ప్రాంతం ఇచ్చేసాడు కదా అని చెప్పి 1615లో సర్ థామస్ రో ఏం చేస్తాడంటే మొత్తం 3 షిప్స్ వేసుకొస్తాడు. ఈ 3 షిప్స్లోనూ ఈయన గిఫ్ట్స్తో పాటు రెడ్ వైన్ పీపాలు కూడా తీసుకొస్తాడు. ఎందుకంటే జహాంగీర్ తాగుబోతని చెప్పి ఈయన తెలుసుకొని రెడ్ వైన్ పీపాలు కూడా తీసుకొస్తాడు. సో జహాంగీర్ ఇమీడియట్లీ ఫ్లాట్ అయిపోతాడు అనమాట. ఇమీడియట్లీ ఫ్లాట్ అయిపోయి ఈ సర్ థామస్ రో తోటి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసేస్తాడు. ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసి వీడిని 3 years పాటు తనతోనే ఉంచేసుకుని డ్రింకింగ్ పార్ట్నర్ కింద ట్రీట్ చేస్తాడు. అంటే జహాంగీర్ డ్రింక్ చేసిన ప్రతిసారి థామస్ రో తోటి డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట 3 years. సో ఇలా ఇంప్రెస్ చేసి సర్ థామస్ రో ఏం కొట్టేస్తాడంటే, ఏ ఛాన్స్ కొట్టేస్తాడంటే భారత్లో ఏ ప్రాంతంలో అయినా సరే వర్తక స్థావరాలు నిర్మించుకునే అధికారం. చూసారు ఇక్కడ సింగిల్ షిప్ ఇస్తేనేమో ఏదో సింగిల్ ప్రాంతంలోనే వర్తక స్థావరాన్ని స్థాపించుకునే అధికారం వస్తుంది. 3 షిప్స్ తోటి కానీ మన గిఫ్ట్స్ కానీ ఇచ్చినట్టయితే భారత్లో ఏ ప్రాంతంలో అయినా సరే వర్తక స్థావరాలు నిర్మించుకునే అధికారం వస్తుంది. ఓకే, సో ఇది ఎప్పుడు వచ్చాడంటే ఈ సర్ థామస్ రో 1615లో వచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు ఇలా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకునే ప్రాసెస్లో బిజీగా ఉండగా 1639లో ఏమైందంటే ఫ్రాన్సిస్ డే అనే ఒకడు ఇండియా మొత్తం తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే వీడికి పలుచని గుడ్డలు కావాలి. ఓకే, సో ఇండియాలో నేత పని వాళ్ళందరూ నేర్చేవి మోస్ట్లీ హ్యాండ్మేడ్ కాబట్టి అవి చాలా దళసరిగా ఉంటాయి. ఓకే, యూరోపియన్స్ యూరోప్ అంతా చలి దేశం అయినా సరే యూరోపియన్స్ వాడే బట్టలు ఎలా ఉంటాయంటే వాళ్ళు పలుచని వస్త్రాలనే ప్రిఫర్ చేస్తారు. సో ఫ్రాన్సిస్ డే ఏంటంటే ఇండియాలో బట్టలు చీప్గా దొరుకుతాయి, అది ఓకే, కాకపోతే వీడికి పలుచని వస్త్రాలు కావాలి. ఈ వస్త్రాల కోసం దేశం అంతా తిరుగుతూ ఉంటే ఒక ప్రాంతం కనిపిస్తుంది అనమాట. చంద్రగిరి దగ్గర ఒక ప్రాంతం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో చేనేత కళాకారులు ఉంటారు, వాళ్ళు చాలా పల్చని వస్త్రాలు నేయడం జరుగుతుంది అనమాట. సో వెంటనే ఫ్రాన్సిస్ డే గాడికి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ తయారయ్యే పల్చని వస్త్రాలని ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, బాగా హెడేక్ ప్రాసెస్ అదంతా. సో అదే మనం ఇక్కడే వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా కొట్టేయచ్చు కదా ఇదంతా కూడా, ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. ప్లాన్ వేసి ఈయన వర్తక స్థావరాన్ని బిల్డ్ చేసుకోవడం కోసం ఎవరిని కలవాలంటే ఆ ప్రాంత పాలకుడు ఎవడంటే 3వ వెంకటపతిరాయలు. ఓకే, ఈయన చంద్రగిరి ప్రాంతానికి పాలకుడు అనమాట. ఈయనకి తెలుగు తమిళ్ తప్ప వేరే భాష రాదు. మన ఫ్రాన్సిస్ డేకేమో ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. సో కమ్యూనికేట్ అవ్వడానికి ఈయన ఏం చేస్తాడంటే ఒక పర్సన్ని సెట్ చేసుకుంటాడు, మీడియేటర్ని. ఆ పర్సన్ పేరు ఏంటంటే దామెర్ల వెంకటాద్రి నాయుడు. ఈయనకు ఒక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడి పేరు ఏంటంటే దామెర్ల అయ్యప్ప నాయుడు. ఓకే, సో ఫ్రాన్సిస్ డే వీళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్తాడంటే 1,00,000 రూపాయలు అయినా పర్లేదు, నాకు ఒక మంచి లొకేషన్ సెట్ చేయండి దగ్గరలో, దాన్ని నేను ఒక బిజినెస్ కేంద్రంగా మార్చేసుకుంటానని చెప్పి వీళ్ళిద్దరిని అడుగుతాడనమాట.
సో ఈ దామెర్ల బ్రదర్స్ ఇద్దరు వెళ్ళి ఏం చేస్తారంటే మూడవ వెంకటపతి రాయల దగ్గర కన్విన్స్ చేస్తారు, ఈ ఫ్రాన్సిస్ డే కానీ మన ఏరియాకి వచ్చినట్టయితే వీడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాడు, అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పి కన్విన్స్ చేసి మద్రాస్ ప్రాంతాన్ని ఇతనికి తక్కువ రేటుకి వచ్చేలా చేస్తారు. ఓకే, యాక్చువల్లీ ఫ్రాన్సిస్ డే ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే ₹1,00,000 అయినా పర్లేదు అనుకుంటాడు. కాకపోతే వీళ్ళు 10,000కే ఈ ప్రాంతాన్ని, మద్రాస్ ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డేకి ఇచ్చేలా చేస్తారు. సో ఆ కృతజ్ఞతతోటి ఫ్రాన్సిస్ డే వీళ్ళని అడుగుతాడు ఈ దామెర్ల బ్రదర్స్ని, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని. అంటే మనీ ఇవన్నీ ఇచ్చేస్తాడు, వాటితో పాటు అడిషనల్గా ఏమి ఇవ్వగలనని అడుగుతాడు. అప్పుడు ఈ దామెర్ల బ్రదర్స్ ఏం చెప్తారంటే, మా నాన్న పేరు చెన్నప్ప, సో నువ్వు కట్టే సిటీ ఏదైతే ఉందో అంటే ఈ ప్రాంతానికి మా నాన్న పేరు పెట్టని అడుగుతారు. సో ఈ చెన్నప్ప పేరు మీదుగా ఈ మద్రాస్ ప్రాంతానికి ఏం పేరు పెడతారంటే చెన్నపట్నం అని పెడతారు. చెన్నప్ప ఎవరి ఫాదరు అంటే దామెర్ల బ్రదర్స్, వెంకటాద్రి అయ్యప్పల ఫాదర్ అనమాట. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ చెన్నపట్నమే రాను రాను మనకి చెన్నైగా మారింది. నెక్స్ట్ ఈ చెన్నపట్నంలో ఈ ఫ్రాన్సిస్ డే ఏం చేస్తాడంటే 1639లో సెయింట్ జార్జ్ ఫోర్ట్ని నిర్మిస్తాడు, సెయింట్ జార్జ్ కోట. ఓకే, సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగాడు ఏమనంటే భారత్లో బ్రిటిష్ వాడు కట్టిన మొట్టమొదటి కోట పేరు ఏంటని. ఏంటి ఆ కోట పేరు అంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్. ఇది ఏ సంవత్సరంలో నిర్మించబడిందంటే 1639. ఓకే, సో 1639లో ఫ్రాన్సిస్ డే మద్రాసును కొట్టేశాడు కదా, దీన్ని 1684లో ప్రెసిడెన్సీ కింద మార్చడం జరిగింది. ప్రెసిడెన్సీ అంటే ఒక రాష్ట్రం టైప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళు పొందిన మొట్టమొదటి ప్రెసిడెన్సీ ఏంటంటే మద్రాస్ లేదా చెన్నై. ఓకే, సో దీన్నే 1687లో ఏం చేశారంటే మున్సిపాలిటీగా మార్చడం జరిగింది. ఓకే, సో భారత్లో బ్రిటిష్ వారు మొదటి రాష్ట్రం ఏంటంటే మద్రాస్. భారత్లో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఏంటన్నా మద్రాసే. ఓకే, సో ప్రెసిడెన్సీ ఏ ఇయర్లో చేశారు దీన్ని 1684, మున్సిపాలిటీ ఏ ఇయర్లో చేశారంటే 1687. ఇయర్స్తో సహా ఈ నేమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1681లో బెంగాల్లో తొలి వర్తక స్థావరాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడంటే అది హుగ్లీలో. నెక్స్ట్ 1690లో జాబ్ చార్నాక్ అనే ఒక బ్రిటిష్ వాడు వచ్చేసి అజీముష్ షా దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాడు, ఏమనంటే మా బ్రిటిష్ వాళ్ళందరూ కూడా తలొక ప్రాంతాన్ని తీసుకొని డెవలప్ చేసుకుంటున్నారు, మీరు కొంచెం దయతలిచి నాకు ఒక 3 ఊర్లు ఇస్తే నేను కూడా డెవలప్ చేసుకుంటానని చెప్పి. సో ఈ అజీముష్ షా ఏం చేస్తాడంటే ఈ జాబ్ చార్నాక్కి 3 గ్రామాలని ఇవ్వడం జరుగుతుంది. ఏంటా గ్రామాలు అంటే కాళీకతా ఒకటి, సుతనాటి ఒకటి, గోవిందపూర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కాళీకతా, సుతనాటి, గోవిందపూర్. ఈ జాబ్ చార్నాక్ గడు ఏం చేస్తాడంటే ఈ 3 విలేజ్ని కలిపి కలకత్తా అని చెప్పి ఒక సిటీని తయారు చేసేస్తాడు. ఈ కలకత్తా సిటీలో ఒక కోట కట్టేస్తాడు. ఆ కోట పేరు ఏంటంటే ఫోర్ట్ విలియం. సో ఇలా డెవలప్ చేసేసి 1690 నుంచి 10 ఏళ్లలో అంటే 1700 సంవత్సరానికి కలకత్తా ప్రెసిడెన్సీ అంటే కలకత్తా రాష్ట్రం కింద మార్చేస్తాడు దీన్ని. ఓకే, సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని ప్రెసిడెన్సీస్ ఉన్నాయి? మద్రాసు, కలకత్తా. ఓకే, సో ఈ రెండింటి తర్వాత ఇంకొక ప్రెసిడెన్సీ ఎక్కడ చేస్తారంటే వీళ్ళు 1818లో బాంబే. నెక్స్ట్ 1700 సంవత్సరంలో కలకత్తా ప్రెసిడెన్సీ వచ్చేసిన తర్వాత 1717లో జాన్ సుర్మన్ అనే ఇంకొక బ్రిటిష్ వాడు ఏం చేస్తాడంటే ఆ టైంలో ముస్లిం రూలర్ అయిన ఫారూక్ షేర్ దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏమైనా హెల్ప్ చేయండి, నాకు కూడా ఏమైనా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. ఈ ఫారూక్ షేర్ ఫస్ట్ లైట్ తీసుకుంటాడు. కాకపోతే ఈ ఫారూక్ షేర్ ఏంటంటే మెడ మీద క్యాన్సర్ కణుతోటి సఫర్ అవుతూ ఉంటాడు. ఈ ఫారూక్ షేర్ మెడ మీద క్యాన్సర్ కణుతుంటుంది, దాంతో ఈయన సఫర్ అవుతూ ఉంటాడు. ఓకే, సో బ్రిటిష్ వాళ్ళకు ఉన్న మంచి అలవాటు ఏంటంటే వాళ్ళకి మన ఆయుర్వేదిక్ వైద్యం పడదు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే పర్సనల్ డాక్టర్ని తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగానే ఈ జాన్ సుర్మన్ ఈ ఫారూక్ షేర్ మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు తన డాక్టర్ అయిన హ్యామిల్టన్ని తీసుకెళ్తాడు. ఈ హ్యామిల్టన్ అనే ఆయన ఒక సర్జన్ అనమాట. ఓకే, సో వీళ్ళిద్దరితో పాటు వెళ్ళిన 3వ పర్సన్ పేరు ఏంటంటే స్టీఫెన్సన్. ఈయన సైనిక అధికారి. ఓకే, జాగ్రత్తగా చూడండి. జాన్ సుర్మన్ ఎవరంటే ఫోర్ట్ విలియం కోటకి అధికారి. ఓకే, కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోటకి అధికారి జాన్ సుర్మన్. హ్యామిల్టన్ ఏమో ఒక సర్జను. నెక్స్ట్ స్టీఫెన్సన్ ఎవరంటే ఒక సైనికాధికారి. వీళ్ళు ముగ్గురు కలిపి ఫారూక్ షేర్ దగ్గరికి వెళ్తారు. ఈ ఫారూక్ షేర్కి మెడ మీద క్యాన్సర్ కణుతుంది కదా, దీంతో సఫర్ అవుతున్నాడు ఈయన.
ఈ హ్యామిల్టన్ ఏం చేస్తాడంటే సర్జరీ చేసి 1 నెలలోనే ఫారక్సియర్కి ఉన్న ఈ జబ్బుని క్యూర్ చేసేస్తాడు. సో ఫారక్సియర్ విపరీతంగా ఆనందపడిపోయి గోల్డెన్ ఫర్మానా అని చెప్పి ఒక ఫర్మానాన్ని రాసిచ్చేస్తాడు. దీన్నే ఫ్రీ దస్తక్ అని కూడా అంటాం. ఏంటి గోల్డెన్ ఫర్మానా రూల్స్ అంటే సంవత్సరానికి 3,000 చెల్లించి బెంగాల్లో ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు. సో ఈ ఫర్మానాకి ముందు వీళ్ళు ఎంత చెల్లించేవాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు బెంగాల్లో వ్యాపారానికి సంవత్సరానికి దాదాపు ₹1 కోటి చెల్లించేవాళ్ళు. ఓకే, దాన్ని కేవలం 3,000కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంవత్సరానికి 10,000 చెల్లించి గుజరాత్, హైదరాబాద్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. నెక్స్ట్ గోల్డెన్ ఫర్మానాలో 3వ రూల్ ఏంటంటే బొంబాయిలో ముద్రించిన నాణాలు వీళ్ళు కలకత్తాలో కూడా చలామణి చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ గోల్డెన్ ఫర్మానా రావడంతో బ్రిటిష్ వాళ్ళకి ఇంకా లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, వాళ్ళ ఆర్థిక స్థితి ఒకేసారి బాగా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అయిపోయింది. దీంతోపాటు వాళ్ళు 3 ప్రెసిడెన్సీస్ని కూడా పొందడం జరిగింది. ఏంటవి? మద్రాస్ ఒకటి, కోల్కతా ఒకటి, బాంబే ఒకటి. మద్రాస్ ప్రెసిడెన్సీ ఏ సంవత్సరం? 1684. కోల్కతా ప్రెసిడెన్సీ ఏమో 1700 సంవత్సరం. బాంబే ప్రెసిడెన్సీ 1818. ఓకే, సో ఇంకా ఈ బ్రిటిషర్స్ గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు డానిష్ లేదా డేన్స్. వీళ్ళు ఏ దేశం నుంచి వచ్చారంటే డెన్మార్క్ నుంచి వచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరీ అనమాట. వీళ్ళు 1616లో అత్యుత్సాహవంతులందరూ కలిపి డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేస్తారు. వీళ్ళు 1620లో ఇండియా వచ్చేసి ఫ్రాంక్ బార్, ఇది ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుంది. ఇక్కడ తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. అలానే వీళ్ళ ప్రధాన వర్తక స్థావరం ఏంటంటే శ్రీరాంపూర్, ఇది పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. ఈ శ్రీరాంపూర్ ప్రధాన వర్తక స్థావరాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారని అడగొచ్చు. ఏ సంవత్సరం అంటే అది 1676. ఈ డానిష్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే వీళ్ళు మెయిన్ మత ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది బిజినెస్ మీద కంటే. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు చేసిన ఇంకొక పని ఏంటంటే భారత్లో ఉంటూ చైనాతో వర్తక వ్యాపారం చేసేవాళ్ళు. ఓకే, సో భారత్లో ఉంటూ చైనాతో వర్తక వ్యవహారాలను నిర్వహించే యూరోపియన్స్ ఎవరంటే డానిష్ లేదా డేన్స్. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఎందుకు వచ్చిందిరా బాబా అని చెప్పి వీళ్ళు చైనాతో వ్యాపారం చేసుకునేవారు. ఉండడం అయితే మన ఇండియాలోనే ఉండేవాళ్ళు. నెక్స్ట్ వీళ్ళ ఇతర వర్తక స్థావరాలు ఎక్కడంటే అండమాన్ నికోబార్. నెక్స్ట్ పిప్లి ఎక్కడ ఉంటుందంటే బీహార్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ డానిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఎలా వెళ్ళిపోయారంటే 1845లో హెన్రీ హార్డింజ్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఏం చేశాడంటే ఆ టైంలో ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఈయన. ఓకే, ఈయన ఏం చేశాడంటే మీరు ఎలాగో ఇండియాలో వ్యాపారం చేయట్లేదు, సో ఇంకా మీరు ఇక్కడ ఉండి పీకేదేముందని చెప్పి ఈ ట్రాంక్విబార్, శ్రీరాంపూర్ రెండింటిని కూడా ₹1,20,00,000 కొనేస్తాడు ఈ హెన్రీ హార్డింజ్ అనే ఆయన. ఎవరి దగ్గర నుంచి కొంటాడంటే డచ్ వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, సో ఆ రెండు కూడా బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి డచ్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతారు. సో తర్వాత వచ్చింది లేదంటే చివరిగా భారత్లోకి వచ్చి ఎంటర్ అయిన యూరోపియన్స్ ఎవరంటే ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు ఫ్రాన్స్ దేశానికి చెందిన వాళ్ళు. నెక్స్ట్ డచ్ వాళ్ళ గురించి ఒక చిన్న పాయింట్ మిస్ చేశాను నేను. ఏంటంటే డచ్ వాళ్ళు ఆంధ్రాలో అడుగు పెట్టలేరు. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టని యూరోపియన్స్ ఎవరంటే డచ్ వాళ్ళు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఫ్రెంచ్ వాళ్ళు. సో వీళ్ళు స్థాపించిన కంపెనీ ఏంటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్ని 1644లో స్థాపించారు. ఎవరు స్థాపించారంటే జీన్ బాప్టిస్ట్ కాల్బర్ట్. ఈ జీన్ బాప్టిస్ట్ కాల్బర్ట్ అనే వ్యక్తి ఎవరంటే ఆ టైంలో ఫ్రెంచ్ కింగ్ పేరు ఏంటంటే 14వ లూయి. ఈ 14వ లూయి యొక్క ప్రధానమంత్రి ఎవరంటే ఈ జీన్ బాప్టిస్ట్ కాల్బర్ట్. ఈ 14వ లూయి ప్రధానమంత్రి స్థాపించిన కంపెనీ పేరు ఏంటంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో ఫ్రెంచ్ వాళ్ళు 1668లో మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ స్థాపించారంటే సూరత్లో స్థాపించారు. నెక్స్ట్ రెండవ వర్తక స్థావరాన్ని 1669లో ఎక్కడ స్థాపించారంటే మచిలీపట్నంలో స్థాపించారు. నెక్స్ట్ 1673లో ఫ్రెంచి మొట్టమొదటి గవర్నర్ జనరల్ అయిన ఫ్రాంకోయిస్ మార్టిను ఆ టైంలో అర్కాట్ రూలర్ అయిన షేర్ఖాన్ లోడీ నుంచి వాలికొండపురాన్ని గిఫ్ట్గా పొందుతాడు. ఈ వాలికొండపురాన్ని తర్వాత ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ ఎలా డెవలప్ చేస్తారంటే పాండిచ్చేరి నేమ్ తోటి డెవలప్ చేస్తాడు. ఇక్కడ ఒక కోట కూడా కట్టేస్తాడు. ఆ కోట పేరు ఏంటంటే ఫోర్ట్ లూయిస్.
ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాలు ఏంటంటే పదిహేడు వందల ఎనిమిదిలో యానాన్ని ఆక్రమిస్తారు, 1721లోనేమో మాహీని ఆక్రమిస్తారు, ఇది కేరళలో ఉంటుంది మాహి అనేది. నెక్స్ట్ 1723లోనేమో మారిషస్ని ఆక్రమిస్తారు, 1739లోనేమో కరీకల్, ఇది కేరళలో ఉంటుంది, దీన్ని ఆక్రమిస్తారు. వీటిలో మారిషస్ తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా భారత్లోని ప్రాంతాలే. సో ఈ ఫ్రెంచ్ వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ అయినా సరే బ్రిటిష్ వాళ్ళతో చేసిన యుద్ధాలు, ఎస్పెషల్లీ కర్ణాటక యుద్ధాల్లో ఓడిపోతారు. సో ఓడిపోయిన తర్వాత ఫైనల్గా వీళ్ళ దగ్గర 4 ప్రాంతాలు మాత్రమే మిగులుతాయి, మిగతా ప్రాంతాలన్నింటినీ బ్రిటిష్ వాళ్ళు కొట్టేస్తారు వీళ్ళ దగ్గర నుంచి. ఏంటా 4 ప్రాంతాలు అంటే పాండిచ్చేరి, ఇది తమిళనాడులో ఉంది, యానం ఆంధ్రప్రదేశ్లో ఉంది, కరైకాల్ తమిళనాడులో ఉంది, మాహేమో కేరళలో ఉంది. నెక్స్ట్ మనకి 1947లో స్వాతంత్రం వచ్చాక వీళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం మనం, పోర్చుగీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టే. కాకపోతే వీళ్ళు గౌరవంగా ఈ ప్రాంతాలను మనకు అప్పగిచ్చి 1954లో వాళ్ళ దేశం వెళ్ళిపోతారు. ఓకే, సో పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది, వీళ్ళు మాత్రం స్వచ్ఛందంగానే ఈ 4 ప్రాంతాలని మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడితోటి ఇండియన్ హిస్టరీలోని, మోడర్న్ ఇండియన్ హిస్టరీలోని అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేదా యూరోపియన్ల ఆగమనం అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.